ప్రపంచ ధర్మములో పరిశుద్ధ జనం. ప్రపంచం ఎలాంటి ధర్మంలో ఉంటుందో రాత్రి చెప్పాను. శరీర ఆశలు నెరవేర్చుకోవటమే ప్రపంచ ధర్మం. తొలి ప్రసంగంలో మీరు విన్నారు, సేవకురాల నోట దేవుడు మంచి మాటలు వినిపించాడు. దేవుడు ఎంతో కష్టపడి శరీరాన్ని కడితే, ఈ దేహాన్ని నిర్మిస్తే, ఈ దేహానికి అపవాది ఆశలు ఎరేసి, ఆశలు వలవేసి, దేవుడి కొరకు సమర్పించాల్సిన దేహాన్ని లోక ఆశలకు, పాపాలకు సమర్పించేటట్టుగా మార్చేసింది. రాత్రి నేను చివరిలో ముగింపులో చెప్పిన మాటలవే. ప్రపంచ ధర్మంలో ఉన్నవాడు ఈ శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి బ్రతికేస్తాడు. అదే ప్రపంచ ధర్మం. పుట్టాం గనుక చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలను కనాలి, ఇల్లులు కట్టాలి, పొలాలు కొనాలి, కార్లు కొనాలి, బంగారం సంపాదించాలి. ఇది ప్రపంచ ధర్మం. వాళ్ళకి ఇక దేవుడు అన్న కాన్సెప్ట్ వాళ్ళ జీవితంలో ఉండదు. ఈ జీవితం దేవుడిది అని వాళ్ళకి తెలీదు. ఈ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి అన్న సంగతి తెలీదు. దేవుడి కొరకు పుట్టాను, దేవుడి కొరకు బ్రతకాలన్న సంగతే వాళ్ళ మధ్యలో లేకుండా పోయింది. అలాంటి ప్రపంచ ధర్మంలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు అని రాత్రి చివరిలో ముగింపులో నేను ఈ మాట చెప్పాను. మరి చాలాసార్లు చదువుకున్న మాటే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మరి చదువుకుంటూ వస్తే, మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుతున్నప్పుడు దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు, ఆ ప్రపంచ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా శరీర ఆశలను అనుసరించి బ్రతుకుతూ దయోగ్రతకు వారు పాత్రులైపోయారు. అలాంటి ఉగ్రత మన మీదకి రాకుండా ఆ ప్రపంచ ధర్మం అంటే శరీర ఆశలను నెరవేర్చుకోవడానికే బ్రతుకుతున్న వారిలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు అని మనం చదువుకున్నాం. దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు అక్కడి నుంచి తప్పించాడు. పాపం నుండి, పాపపు ఊబి నుండి, ప్రపంచ ధర్మం నుండి, నేరాల నుండి, పాపాల నుండి, మనుషులు వారి కొరకు వారు బ్రతికేసే జీవన శైలి నుండి దేవుడు మనల్ని తప్పించాడు. అయితే సంఘములోనికి మనల్ని చేర్చిన తర్వాత నేను ఒక మంచి మాట చెప్పాను, మీరు ఎంతమందికి గుర్తుందో, మనందరికీ కూడా పరలోక సంబంధమైన పిలుపు ఉంది అని చెప్పాను. ఆహ్వానం ఉంది మనందరికీ. బాప్తిస్మం ద్వారా మనం అది అందరం పొందుకున్నాం. అయితే 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మీ అందరికీ పిలుపు ఉంది అని చెప్పిన దేవుడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి అదే హెబ్రీ పత్రికలో ఆ పిలుపులో నుంచి మీరు తప్పిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అన్నాడు. అక్కడ నుంచి ఈరోజు ప్రసంగం మనం ప్రారంభిద్దాం. అంటే దేవుడు ప్రపంచ ధర్మంలో నుండి తప్పించి, పాపంలో నుండి తప్పించి, లోకంలో నుండి, ఆశల్లో నుండి తప్పించి, పాపాలను కడిగి పవిత్రులను చేసి సంఘంలోనికి చేరిస్తే, లోక ఆశలతో అపవాది చెరపట్టి తిరిగి పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేరిన వాళ్ళను ఎలాగైనా తప్పించాలని ప్రయత్నం చేస్తుంది. అదే టైటిల్. తిరిగి మరలా వీళ్ళని ప్రపంచ ధర్మంలో పడేయాలి. అంటే శరీరం కోసం బ్రతికే వారిగా మార్చాలి. శరీరాన్ని దేవునికి ఇవ్వని వారిగా, శరీరంతో పాపాలు చేసేవారిగా, శరీరాన్ని స్వలాభాల కోసం వాడుకునేవారిగా, స్వప్రయోజనాల కోసం, సొంత ఇష్టాలను నెరవేర్చుకోవటం కోసం వాడుకునేవారిగా మనిషిని మరలా మార్చాలని ప్రయత్నం చేస్తుంది. ఆ యుద్ధం లేదా ఆ వెతుకులాట అపవాది నువ్వు చచ్చిపోయేంత వరకు నీ మీద చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రారంభిద్దాం. రాత్రి మనం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. మీకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది అని మనం చదువుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయానికి ప్రారంభ వచనానికి వచ్చేద్దాం. 4వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేస్తే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానము మనందరికీ ఇంకనూ నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండండి.
చూసారా? మనందరికీ ఆ వాగ్దానం ఉందట. ఏంటా వాగ్దానం? దేవుని యొక్క విశ్రాంతిలోనికి మనం అందరం ప్రవేశిస్తామన్న వాగ్దానం ఉంది. అదే పరలోకానికి మనం వెళతామన్న వాగ్దానం మనందరికీ ఉందండి. ఆ వాగ్దానములో నుండి తప్పిపోదురేమోనని మీరేం కలిగి ఉండాలట? భయం. భయం. జాగ్రత్తగా వినాలి. భయం కలిగి ఉండాలి. క్రైస్తవుడికి ఉండాల్సిన భయం అండి ఇది. అంటే నేను పరలోకం వెళతానా లేదా, నన్ను దేవుడు తన విశ్రాంతిలోనికి చేర్చుకుంటాడా లేదా, చనిపోయిన తర్వాత నిత్యజీవం ఇస్తాడా లేదా అని భయపడవలసిన క్రైస్తవుడు ఈరోజు లోకంలో దేనికి భయపడుతున్నాడో మీరు చెప్పాలి. దేనికి భయపడుతున్నాడు? దేనికి భయపడుతున్నారు? చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా భయమే. ఎందుకు? మా పిల్లలకు ఉద్యోగాలు రావటండి. ఏమండి మరి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటే మాకేవో రాయితీలు పోతాయటండి. ఏమండి రాయితీలు పోతాయి, ఉద్యోగాలు రావు, డబ్బు రాదు. ఏమండి వీటి కోసం ఆలోచిస్తున్నారు, వీటి కోసం భయపడుతున్నారు తప్ప నేను విశ్రాంతిలోనికి ప్రవేశిస్తానా లేదా అన్న భయం ఉందా? మీరు చెప్పండి, ఉందా? ఏ క్రైస్తవుడికైనా ఏ క్రైస్తవురాలికైనా నేను చాలా భయపడిపోతున్నానండి, దేవుడు నా లోకం పరిశుద్ధమైన లోకం కదా, ఆ లోకానికి నన్ను తీసుకుంటాడో లేదోనని నేను నిరంతరము భయపడుతున్నాను. ఎవరున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? నేను విశ్రాంతిలోనికి వెళతానా లేదా, చనిపోయిన మరుక్షణం దేవుడు నన్ను తన లోకానికి చేర్చుకుంటాడా లేదా, తప్పిపోదురేమోనని మనం ఏం కలిగి ఉండాలట? భయం. భయం కలిగి ఉండండి. పరలోకం దేవుడు నాకు ఇస్తాడా లేదా. ఇంతకీ తప్పిపోదురేమో అంటే తప్పించేది ఎవరు? ఇంతకీ ఎవరు తప్పిస్తారండి? అపవాది. ఇంతకీ వాడు తప్పించడానికి వాడి దగ్గర ఉన్న అస్త్రం ఏంటి చెప్పండి? ఈ ప్రపంచం, ఈ లోకం. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇది అర్థమైతే ఈ రాత్రి మీ జీవితం ధన్యమైనట్టే, పరలోకానికి మీరు దగ్గరైనట్టే. అపవాది సంఘంలోనికి వచ్చిన వాళ్ళని, విశ్రాంతిలోనికి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఉన్న వాళ్ళని, పరలోక సంబంధమైన దేవుడిచ్చిన ఈ జీవితం, భూమి మీద ఉన్న మనుషులందరూ 60-70 సంవత్సరాల కోసం ఆలోచిస్తుంటే దేవుడు అనంతమైన కాలం గురించి, అనంత లోకాల గురించి జాగ్రత్తలు చెబుతాడు. 60-70 సంవత్సరాలు ఎలా బ్రతకాలని మనిషి ఆలోచిస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఎలా బ్రతికించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోకుండా మనిషిని ఎలా కాపాడుకోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు నిజంగా దాని కొరకు ఆయన పడిన కష్టం, మనిషిని కాపాడుకోవడానికి, మనిషికి అండిన పాపపు మురికి కడగటానికి దేవుడు పడిన కష్టం అంతా ఇంత కాదు. దేవుడు ఆలోచించిన ఆలోచన కొన్ని రోజులు కాదు, 100 సంవత్సరాలు మనిషిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. దేవుడి భయం వల్ల ఒకటే, తన పిల్లలు భూమి మీద పాపంతో మరణిస్తే, అపరాధంతో చచ్చిపోతే, నశించిపోయి ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో, పాతాళ గుండానికి జారిపోతారో అని భయం. భయం భయం అండి. దేవుడు భయపడుతున్నాడు. కానీ మనిషికి ఏమేమాత్రమైన భయం ఉందా మీరు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతానేమో, చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేదో అన్న భయం అసలు ఇంత కూడా లేదండి మనుషుల్లో. ఇంత ఎక్కడ కూడా గుడికి రావట్లేదు. ఏంటంటే చాలా లైట్గా నవ్వుతూ రావట్లేదు అని అంటాడంతే. దేవుడు పనిచేసేవాడు కదా తమ్ముడు, ఎందుకు దూరం అయిపోయావు అంటే, చేస్తలేడు అన్నయ్య. గుడికొస్తూ దేవుడు పని చేస్తూ దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడు ఎందుకు సడన్ గా లోకంలోకి వెళ్ళిపోయాడు, లోకంలో పడిపోయాడు అంటే జాగ్రత్తగా వినాలి. తప్పించింది ఎవరు? తప్పించింది దెయ్యం. నిన్ను తప్పించిందేమో చూసుకోవాలి, నీ కుటుంబాన్ని తప్పించిందేమో చూసుకోవాలి, నీ ఆలోచనలు ఏమైనా తప్పించిందేమో, దేవుడు పని మీద నుంచి నువ్వు సాధించవలసిన పరలోకం మీద నుంచి నీ ఆలోచనలు ఏమైనా మళ్లించిందేమో చూసుకోవాలి. ఎందుకంటే ఇందా మీరు చదువుకున్న మాట, ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోదురేమోనని మీరేం కలిగి ఉండాలట? భయం. భయం కలిగి ఉండండి. నేనేమైనా డివైట్ అవుతున్నానా, నేనేమైనా సైడ్ అయిపోతానా, నేనేమైనా పక్కకి వెళ్ళిపోతానా, దేవుడి పనిలో నుంచి, దేవుడి కొరకు బ్రతకాల్సిన మంచి మంచి అవకాశాల్లో నుండి నేనేమైనా పక్కకి వెళ్ళిపోతానేమోనని
మనిషి ఆలోచించుకోవాలట. చెప్తాను నేను ఈరోజు, జాగ్రత్తగా వినాలి మీరు. కాస్త ఆలస్యమైన వినాలి ఈరోజు మీరు. చివరి రోజు తప్పించడానికి దెయ్యం ఎవరిని వదలకుండా ప్రయత్నం చేస్తుందండి. భూమి మీద మనల్ని కాపాడడానికి వచ్చిన యేసుప్రభుని కూడా వదిలిందా? శోధించిందా? వెళ్ళి శోధించింది. తప్పించడానికి ట్రై చేసిందా? ఆయనతో పాపాలు చేయించడానికి ట్రై చేసిందా? ఆయన దేవుడికి విరుద్ధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఆయన్ని పొగిడింది, ప్రోత్సహించింది. తప్పు చేయి అన్నట్టుగా. ఆయన మహానుభావుడు, వాక్యం కలిగిన వాడు గనక, పరలోకం గుర్తుపెట్టుకున్నవాడు గనక, చచ్చిపోతే నేను వెళ్లాల్సింది దేవుడి దగ్గరికని ఆయనకు ఆలోచనలు మదినిండా ఉండటం వలన అపవాది అస్త్రాలను తిప్పి కొట్టగలిగాడు. పాపం చేయకుండా బ్రతికాడు. చచ్చిపోయే చివరి క్షణం వరకు దేవుడు అనుకుంటూ, తండ్రి అనుకుంటూ, తండ్రి కొరకు బ్రతికి చనిపోయాడు ప్రభు మన యేసుక్రీస్తు వారు. కానీ ఈరోజు సొసైటీ, సమాజం చిన్న వాటికి చిన్నవి అంటే ఆ పరలోకాన్ని తప్పించడానికి, ఆ పరలోకం వెళ్లకుండా మనిషిని తప్పించడానికి చిన్నవి ఎరవేస్తే పడిపోతున్నారండి. చిన్న వాటికి పడిపోతున్నారండి. యేసుప్రభుని వదలలేదు, అపోస్తులను వదలలేదు, యేసుప్రభు వెనకాల ఉన్న శిష్యులను వదలలేదండి. అందరి మీద ప్రయత్నం చేసింది. 11 మంది తప్పించుకున్నారు, ఒక్కడు దొరికిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. వాడికి వేసిన వల ఏంటో చెప్పాలి. పరలోకాన్ని తప్పించటానికి వాడికి ఏ వలేసింది? ఏది ఆశ చూపింది? దేన్ని వాడి కళ్ళ ముందు పెట్టి అమ్మ వినబడుతుంది అందరికీ? జాగ్రత్తగా వినండి. చివరి రోజు కదా, కొంచెం మనకెంత విశ్వాసం ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఓకేనా? అపవాదికి అవకాశం ఇచ్చి పరీక్షిస్తున్నాడు. కొంచెం మీరు అలర్ట్గా, జాగ్రత్తగా, ఎంత ఆలస్యమైనా సరే ఈరోజు వాక్యం వినే వెళతాం అన్న మంచి విశ్వాసంతో ఉండాలి. ఓకేనా? నేను వేస్తారా మళ్ళీ కరెంటు? సౌండ్ ఒకటి కరెంట్ మీద నుంచి లైట్లు వేసుకోండి, లేదంటే సౌండ్ ఒకటి జనరేటర్ మీద ఉంచేసి. ఎక్కడ ఆగిపోయింది చెప్పండి? చైర్లో ఉన్న వాళ్ళు మాట్లాడాలా. ఎక్కడ ఆగిపోయాం? ఇస్కరియోతు యోధా. ఆ ఇస్కరియోతు యోధా గురించి ఒక వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడాలి మీరు. 1.5 సేపు చెప్పాను వాడి జీవితం గురించి. జస్ట్ ఏదో తప్పిపోయాడు అనుకుంటాం, కానీ తప్పించినోడు చిన్నోడు ఏం కాదాడు, మహాముదురు, దేశముదురాడు. ఇస్కరియోతు యోధా అనగానే మనం ఏదో డబ్బు గల 30 నాలుగు పడిపోయాడు అనుకుంటాం, కానీ వాడి జీవితం పెట్టాను యూట్యూబ్లో మాట్లాడి. నా ఛానల్ ఓపెన్ చేయగానే మొదట ఆడే కనబడతాడు. ఇస్కరియోతు యోధా గారు ఎందుకు అలా డిఫాల్ట్గా అదేది సెట్ అయిందో తెలియదు, ఆడే కనబడతాడు మొదట ఛానల్ ఓపెన్ చేయగానే. మీరు వినాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నప్పుడు అండి, అలాంటోడే పడిపోయాడు అంటే, అంత గొప్పగా దేవుడు నిలబెట్టినోడే పడిపోయాడు అంటే నేనేమైనా పడిపోతానేమోనన్న భయం కలుగుతుంది మనకి. నేనేమైనా దేవుళ్ళలోంచి తప్పిపోతానేమోనన్న భయం వేస్తుంది. జీవితాన్ని చక్కపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళ జీవితాలు ధ్యానిస్తే. దేవుని పిల్లలారా, అపోస్తలులు 12 మందిని నిలబెట్టాడు యేసుక్రీస్తుల వారు. వాళ్ళు ప్రభు పరిచయం కాకమునుపు లోకంలో బతుకుతున్నారు. జాలర్లుగా చేపలు పట్టుకుంటూ బతికేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అంటే, తన కోసం బ్రతుకుతున్న వాళ్ళని ప్రభు కోసం బ్రతకడానికి మళ్ళించాడు. జాగ్రత్తగా వినాలి ఇది. అలా మళ్ళిస్తే ఆ 12 మంది వాక్యం నేర్చేసుకుంటున్నారు, సేవలోకి వెళ్ళిపోయారు, శరీరాన్ని జయించారు, పరలోకానికి సిద్ధపడుతున్నారు, అనేక మందిని సిద్ధం చేస్తున్నారు. అలా సిద్ధం చేస్తున్నప్పుడు తట్టుకోలేని అపవాది ఈ 12 మందిలో ఎవడు దొరుకుతాడా అని వెతికింది. ఎందుకంటే వాళ్ళు 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్రసంగం చేస్తుంటే యేసుప్రభు తర్వాత అనేక మంది మారిపోతున్నారు.
అనేక మంది విశ్వాసులుగా మారిపోతున్నారు. కనుక వీళ్ళని కొట్టేయాలి ఇప్పుడు నేను. అపవాది ఇప్పుడు కూడా ఎలా కొడతా తెలుసండి, జాగ్రత్తగా వినండి, ట్రిక్ చెప్తున్నాను దాన్ని. అపవాది మనల్ని ఎలా కొడుతుందంటే, దానికి ఏదో మహాతీతమైన శక్తులు ఉన్నాయని మాత్రం అనుకోకండి. అపవాదికి ఏమీ తెలియదు, ఒట్టి దద్ది, పెద్దగా ఊహించుకుంటారు దయ్యాన్ని, అంతేగాని ఏం తెలియదు దానికి. మరి మన విషయాలన్నీ దానికి ఎలా తెలిసిపోతాయంటే, ఎలా తెలుస్తాయంటే, ఒకటి, దేవుడు మాట్లాడితే వింటది అది. రెండు, నువ్వు మాట్లాడినప్పుడు వింటది. జాగ్రత్తగా వినాలి, మళ్ళా చెప్తాను. అది దేవుడు మాట్లాడితే తన పిల్లల గురించి పసిగడుతుంది. దేవుడు తన పిల్లలకి ఇది చేయాలనుకుంటున్నాడా, అయితే నేను ఇప్పుడు పనిని పాడు చేసేయాలి అనుకుంటుంది. నిన్ను పడగొట్టడానికి ఎలా ట్రై చేస్తుంది అంటే, నీలో ఏ బలహీనతలు ఉన్నాయని నీ చుట్టూ ఒక టీంని వేసి వదిలేస్తుంది. ఎందుకంటే ఆడి దగ్గర కొట్ల కింద ఉన్నారు దూతలు, సేన, దెయ్యాలు. నీ వెనకాల ఒక ఇద్దరు ముగ్గురిని అపాయింట్ చేసి వదిలేస్తుంది. ఇటు బాగా అద్దంకిలో పనిచేస్తున్నాడు, పలానా టీం, మీరు ఆడిని వెంబడించండి, మీరిద్దరు ఆడు వెనకాలే ఉండండి. ఇక ఆడు ఏం మాట్లాడుతున్నాడు వినండి, సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడు వినండి, ఇంట్లో పడుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వినండి, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు వినండి అని ఒక టీంని వేసి వదిలేస్తుంది నీ మీద. ఇక ఆ టీం నీ చుట్టూ తిరుగుతుంది, దెయ్యాలు నీ చుట్టూ తిరుగుతాయి. తిరిగినప్పుడు నువ్వు ఎక్కడో నీలో ఉన్న బలహీనతో, నీలో ఉన్న లోపమో, నీలో ఉన్న పాపమో ఎవరితోనో పంచుకుంటావు. అంతే దొరికే ఉంది దానికి. ఈ 12 మంది వెనకాల అపాయింట్ చేసింది టీంని పడగొట్టాలని. ఇస్కరియోతు యోధ ఒక్కచోట దొరికిపోయాడు. ఎక్కడ? అసలు వాడికి డబ్బంటే ఇష్టమని అపవాదికి ఎలా తెలుసు? మీరు బాగా చెప్పండి. వాడికి డబ్బంటే ఇష్టమని అపవాదికి ఎలా తెలుసు? దానికి ఏదో మహాశక్తులు ఉన్నాయని అనుకోకండి, వాడే బయట పెట్టుకున్నాడు ఒకసారి. ఎక్కడా? యేసుక్రీస్తుల వారిని ఏమంటే అభిషేకించడానికి ఒక విలువ కలిగిన అత్తరుబుడ్డు పెట్టుకుని వచ్చింది ఒక స్త్రీ, బైబిల్లో తెలుసు కదా మీకు ఆ సందర్భం. మరియా అత్తరుబుడ్డు పెట్టుకొచ్చి యేసుక్రీస్తుల వారి పాదాల మీద వేయగానే ఇస్కరియోతు యోధ డైలాగ్ ఏంటి చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? మా ప్రభువుని మేము వెనకాల తిరిగాము, మాకు మహాజ్ఞానం నేర్పాడు, మేము చేయలేకపోయామమ్మా, మేం పొయ్యాలి ఆయన పాదాల మీద, మేం చేయలేదు, నువ్వు చేసావు బలా అనడా? అలా ఏమన్నాడు చెప్పండి? అంత విలువైన అత్తరబుడ్డి ఎందుకు పగలగొట్టి ఆయన దగ్గర వేసేసా, నా డబ్బు సంచులు వేయొచ్చు కదా అన్నాడు. నన్ను ఇలాగే ఉంచండి. కరెంట్ వచ్చినాక ఒక 15 గంట 20 నిమిషాలు చూసిన తర్వాత ఇద్దరు మీరు నిలబడ్డాక అప్పటి వరకు ఇలాగ ఉంచండి. అమ్మ నా వైపు చూడాలి అందరూ. కష్టం ప్రసంగం, టైం అయిపోతుంది. అపవాది ఇస్కరియోతు యోధ మాట్లాడిన మాట విన్నదే. తాను యేసుక్రీస్తుల వారి వెనకాల ఉంటూ ఈ లోకానికి తెలియని మహాజ్ఞానం నేర్పుతున్న యేసుక్రీస్తుల వారిని సన్మానించినప్పుడు, సత్కరించినప్పుడు సంతోషపడాల్సింది పోగా, అక్కడ ప్రభువు కంటే అత్తరబుడ్డులో ఉన్న విలువను వాడు చూశాడా? అప్పుడు పట్టుకుంది దెయ్యం, వీడికి ప్రభు కంటే ఏదిష్టం? ఎంత విలువైన అత్తరబుడ్డు ఆయనకి పోసేస్తామంటే, ఏమన్నా అత్తరబుడ్డు విలువ చేయడా యేసుక్రీస్తుల వారు? మీరు చెప్పండి. విలువ కలిగినోడా కాడా? విలువ కలిగినోడే, గొప్పవాడే, ఎంతో జ్ఞానాన్ని నేర్పుతున్నవాడే, ప్రపంచం కొరకు ప్రాణాలు పెట్టడానికి వచ్చినవాడే. అని ఆయనలో ఉన్న ఆ గొప్పతనం కంటే వాడికి డబ్బులో గొప్పతనం చూడటం దయ్యం పట్టుకుంది. వీడికి ప్రభు కంటే ఏమిష్టం? డబ్బులు ఇష్టం. అంతే వెనకాల నెమ్మదిగా వేసింది గేలం. నీకు 30 వెండి నాణాలు ఇస్తాం, మీ యేసు ప్రభుని మాకు అమ్మేస్తావా? నువ్వు సేవలోంచి పక్కకి వెళ్ళిపోతావా? 30 వెండి నాణాలు ఇస్తాం. యేసుక్రీస్తుల వారు వెనకాల ఉంటే నువ్వేం సంపాదించుకున్నావు? నీ జీవితకాలంలో 2 వెండి నాణాలు సంపాదించుకుంటావా? నీ జీవితకాలంలో ఏమన్నా ఒక 4 వెండి నాణాలు సంపాదించుకోగలవా?
నీ జీవితకాలం పడుతుంది 4-5 వెండి నాణాలు సంపాదించుకోవాలంటే. ఆ ప్రభు వెనకాల ఉంటే ఏముండదు. ఎందుకంటే ఆయన నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు వాళ్ళకి ఎలాగ ఇవ్వాలంటున్నాడు? ఉచితంగా ఇవ్వాలంటున్నాడు. అదే ఆయన కండిషన్ పెట్టాడు. ఇస్కరియోతుగా యోధాగాడికి వరాలు ఇచ్చినట్టే ఇచ్చాడు. దెయ్యాలు వెలగొట్టే వరం ఉంది వీడికి, జాగ్రత్తగా వినాలి. వీడేం చిన్నోడు కాదు. దెయ్యాలు వెలగొట్టే వరం ఉంది, ఏమంటే స్వస్థతలు చేసే వరం ఉంది, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించే వరం ఉంది. కానీ యేసుప్రభు అవి ఇచ్చేమన్నాడంటే నేను మీకు ఉచితంగా ఇచ్చాను, ప్రజలకు మీరు ఎలాగ ఇవ్వాలి? ఉచితంగా ఇవ్వాలి. ఈడు ఎలా ఆలోచిస్తాడంటే ఈ మైండ్ సెట్ అంతా ఇప్పుడు ఏముంటుంది? డబ్బు. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపితే ఒక 10,000, దెయ్యాలు వలగొడితే 1000 రూపాయలు తీసుకోండి అన్నాడు అనుకోండి, అమ్మయ్య యేసుప్రభు స్తోత్రాలు నీకు అనేవాడు. ఆయన ఏమన్నాడంటే ఉచితంగా ఇచ్చాను, నువ్వు ఎలా చేయాలి? ఉచితంగా చేయాలన్నాడు. ఈ ఉచితం అనేది అసలు మైండ్కి ఎక్కదు. వీడికి మైండ్ నిండా ఏముంది? డబ్బు డబ్బు డబ్బు. దేవుని పిల్లలారా, అమ్మేశాడా? అమ్మేశాడు. చివరికి చచ్చి ఏమైపోయాడు చెప్పండి? ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయి అనందా అపోస్తలుల కార్యాలు 1:25 ఉంటది. ఇస్కరియోతు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడట, తప్పిపోయాడట. దేన్ని తప్పిపోయాడు? నిత్య జీవం పరలోకానికి వెళ్ళడానికి వాడు తప్పిపోయాడు. భూమి మీద ధనవంతుడు అయ్యాడు. 30 వెండి నాణాలు, చిన్నాస్తి కాదు. అప్పట్లోనే 30 వెండి నాణాలు అంటే అది చిన్నాస్తి కాదు. కుబేరుడు అయ్యాడు. కానీ ప్రాణం పోయింది. ఆత్మేమో నరకానికి వెళ్ళిపోయింది. నిత్య జీవానికి వెళ్ళవలసిన వాడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. జాగ్రత్తగా వినాలి. తప్పిపోయాడు అంటే అపవాది నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఇందాక అదే ఎబ్రీ పత్రికలో మీరు చదువుకున్నారు. ఆ నిత్యరాజ్యంలోనికి, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించడమో లేదో అన్న, ఏమంటే తప్పిపోతానేమోనన్న భయం కలిగి మీరు ఉండాలి. భయం ఉండాలి. దేవుని పిల్లలారా, అపవాది చాలా అస్త్రాలు ప్రయోగించింది ఈ మానవుల మీద. ఈ మానవ దేహాలన్నీ చిదిమేసిందండి. ఈ మానవ దేహాలన్నీ ఎవరి దేవుడి కొరకు ఆడబడకుండా, దేవుడి కొరకు వాళ్ళ జీవితాలను ఇవ్వకుండా లోకంలోనికి లాగేసిందండి. అది చాలా అస్త్రాలు ప్రయోగిస్తుంది. ఈరోజు నేను 2 చెప్దామని అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పటి వరకు మనం ఆలోచిస్తున్న డబ్బు మనుషులకి ఏ మాయ చేస్తుందంటే, డబ్బు మాయలో మనుషులు లాగేస్తుందండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఒక విషయం ఉంది, మీకు చూపిస్తాను. యాకోబు పత్రికలో మనుషులందు దేవుడి కొరకు బ్రతకకుండా, కొట్టుకునేటట్టుగా, చంపుకునేటట్టుగా, దేవుడి పనికి దూరం అయిపోయేటట్టుగా, అసలు ఏ అస్త్రం ప్రయోగిస్తే వీడు దేవుడికి దూరం అయిపోతాడంటే దానికి ఫస్ట్ అందరికీ కనబడుతున్న అస్త్రం ఏంటంటేనండి, వాడు పాపం చెయ్యాలి అన్నా, దేవుడికి దూరం అయిపోవాలి అన్నా నేను వేయవలసిన ఎర డబ్బును ఎరగా చూపించింది. డబ్బును ఎరగా చూపించి డబ్బు కోసం ఏమైనా చెయ్యని చెప్పి, డబ్బు కోసం అవసరమైతే దేవుడికి దూరం అయిపోమని చెప్పి డబ్బుకు బానిసం చేసి దేవుడికి విరోధం చేసింది దెయ్యం అండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరే యుద్ధములను పోరాటములను దేవుని నుండి కలుగుతున్నవి. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఎందుకు కలుగుతున్నాయి యుద్ధాలు? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. భోగం. నాకు కార్లు కావాలి, పొలాలు కావాలి, హాస్టల్ కావాలి, ఇల్లులు కావాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి, నాకు 100 ఎకరాల భూములు కావాలి, దానికోసం నేను అవసరమైతే చంపేస్తాను. పోరాటాలండి. ఈరోజు దేశం పోరాటాలు భూభాగాల కోసం. చిన్న భూమి ల్యాండ్ కోసం అవతల ఆల సైనికులు చంపేస్తారు, ఏళ్ళ సైనికులు చంపేస్తారు, అవతల ఆల ప్రజలు చచ్చిపోతారు, యువతలు ఏళ్ళ ప్రజలు చచ్చిపోతారు. ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆస్తులు మాత్రం మాకు నిలబడాలి, భూభాగాలు మాత్రం మాకు నిలబడాలి. భోగేచ్ఛలటండి. 4వ వచనానికి వచ్చేయండి. 4వ వచనానికి పైనుంచి చెప్తాడు. టైం అయిపోతుంది, అసలు ఆలస్యమైంది కదా, వివరించేవాడు కానీ ఆలస్యం అయిపోయింది. 4వ వచనానికి వచ్చేయండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? చూసారా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహించునో వాడు దేవునికి ఏమైపోతాడట? శత్రువు. అంటే ఈ లోకాన్ని, ఈ ప్రపంచంలోనికి, ఈ ప్రపంచ ధర్మంలోనికి కనుక నువ్వు వెళ్ళిపోతే లోకానికి నువ్వేమైపోతావు? శత్రువు అయిపోతావు. ఈ లోక స్నేహము దేవునితో
వైరం ఏంటంటే లోక స్నేహం అంటే ఎవడి లోకాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. చిన్న పిల్లాడు మొదలుకొని పెద్దవాడు మొదలుకొని చచ్చిపోయే వృద్ధుడి వరకు అందరి మెదడులోనూ ఉన్నదేంటో తెలుసండి ఈరోజు? డబ్బు. డబ్బు, డబ్బే జీవితం, డబ్బే సర్వస్వం. డబ్బు లేకపోతే లేదు, డబ్బు లేకపోతే జీవితం లేదు. అందరి మెదడులో ఏమి నింపిందంటే డబ్బు 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 అండి. ఏమండి, ఒక తరం, ఒక 2 తరాలు వెనక్కి వెళ్ళండి, మీ తాతల కాలానికి వెళ్ళండి, మీ నాన్నల కాలానికి వెళ్ళండి. ఏమంటే మన తాతల కాలంలో, మన నాన్నల కాలంలో వాళ్ళకి ఇంత యావందండి, డబ్బు మీద ఇంత పిచ్చుందా మీరు చెప్పండి? ఎంత ప్రశాంతంగా బ్రతికారండి వాళ్ళు. చిన్న చిన్న పూరీలు కట్టుకుని ఉన్న దాంట్లో తిని కలో గంజో తాగి అందరూ రాత్రిపూట ఒక కుటుంబం కలిసి అలా కూర్చుని ఏమన్నా ఉన్న దాంట్లో తిని సర్దుకుని ఒకే చోట హాయిగా ఆనందంగా నివసించేవారండి. ఈరోజు డబ్బు 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 కోసం తండ్రిని వదిలేస్తాం, డబ్బు కోసం అన్నను వదిలేస్తాం, డబ్బు కోసం తమ్ముడిని వదిలేస్తాం. ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉమ్మడి కాపురాలు లేవు, ఒక చోట కూర్చోరు, ఒక చోట మాట్లాడుకోరు, ఒకరి మధ్యలో ఒకరి సత్సంబంధాలు లేవు. దీనంతటికి కారణం ఏంటంటే అందరి మెదడులోకి వచ్చేసింది ఏంటి చెప్పండి? ఇప్పుడు డబ్బండి. ఎవడో మాట్లాడుతాను నిజాయితీగా చెప్పండి. ఒక తరం వెనక్కి వెళ్తే అందరూ ఉమ్మడి కుటుంబాలకు ఒకే ఇంట్లో ఉన్నారండి. ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక్క రీజన్ చెప్పండి, అసలైన కారణం చెప్పండి. ఉమ్మడి కుటుంబంగా ఒక చోట ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒకటే రీజను, సంపాదించిన సంపాదన దగ్గర అన్నదమ్ముల మధ్య ఏమొస్తుంది? గొడవ. అందుకే వాడి సంపాదన వాడిది, వీడి సంపాదన వీడిది, కలిసి ఉండలేరు. ఇప్పుడు కారణం ఏంటో చెప్పాలి నాకు. ఒకటే రీజను, ఏంటది? డబ్బు. ఎవడి రూపాయి ఆడిదేనట, ఎవడి కుటుంబం ఆడిదేనట, ఎవడి పిల్లలు ఆడు సంపాదించుకోవాలట, ఎవడి ఆస్తులు ఆడిదేనట. ఏమిటి? డబ్బు కోసం అన్నదమ్ములు విడిపోతారా? డబ్బు కోసం తండ్రులు వదిలేస్తారా? డబ్బు కోసం తల్లి వదిలేస్తారా? అంటే వదిలేస్తాం. మాకు బంధాలు కాదు ముఖ్యం, మాకు మనుషులు కాదు ముఖ్యం, మాకేం ముఖ్యం? ఇప్పుడు డబ్బు. అదే రాస్తున్నాడు దేవుడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి అంటే ఈరోజు చంపుకుంటున్నారు. ప్రారంభోచనం అదే కదా. మీలో ఏం కలుగుతున్నాయట? యుద్ధములు, పోరాటాలు. ఎందుకు అన్నదమ్ముల మధ్య పోరాటం? డబ్బు కోసం. ఎందుకు తల్లి కొడుకుల మధ్య పోరాటం? డబ్బు కోసం. ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల మధ్య పోరాటం? డబ్బు కోసం. అంటే ఈ లోకానికి అపవాది ఏమేసింది చెప్పండి? ఏమేసింది? డబ్బు. అందుకే కవులు పాటలు రాశారు. ఏమని? డబ్బుంటే సుబ్బుగాడినట సుబ్బారావు గారు అంటారట. ఇప్పుడు ఈయనకి అర్జెంటుగా సుబ్బారావు గారు అని పిలిపించుకోవాలంటే నాకేం కావాలి? ఇప్పుడు డబ్బు కావాలి. దానికోసం ఏ మోసమైనా చేస్తాను, దానికోసం ఎవరినైనా ముంచేస్తాను. నాకు మాత్రం ఏం కావాలి? డబ్బు డబ్బు డబ్బు. జాగ్రత్తగా వినాలి. అంటే డబ్బే జీవితం అన్న మాయలో పెట్టి డబ్బు కోసం మనుషులను మోసం చేసేవాడిగా మార్చి, డబ్బు కోసం చంపేవాడిగా మార్చి, డబ్బు ఉంటేనే జీవితం అన్న ఒక భయంకరమైన మాయను హృదయంలో పెట్టి చివరికి మనుషులందరినీ కూడా డబ్బు పిచ్చిలో ఉంచి చంపేస్తుంది దెయ్యం. నిన్నే ఒక వార్త చూశానండి నేను. మనం వాడుతాం కదా సెల్ ఫోన్లో కంపెనీ ఉంటుంది, శాంసంగ్ కంపెనీ. ఆ శాంసంగ్ కంపెనీ CEO చచ్చిపోయాడండి. కోటీశ్వరుడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడని డాక్టర్లు ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటో తెలుసండి? బాగా నా కంపెనీ పెద్దదైపోవాలి, డబ్బులు సంపాదించాలి అని రోజుకి 15 నుంచి 16 గంటలు పనిచేసేవాడట కంపెనీలో. అంటే ల్యాప్టాప్ ముందు పెట్టుకుని, అంతా CEO అంటే ఇంకంతా ల్యాప్టాప్లు స్క్రీన్లే కదండి వాళ్ళకి. మీటింగులు, ల్యాప్టాప్లు, స్క్రీన్లు, బిజినెస్ను పెంచుకోవడానికి. అలా చూసి ఆ ల్యాప్టాప్ చూసి మెదడులో ఉన్న నరాలన్నీ దెబ్బతినేసి అండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఒకసారి. ఇప్పుడు మరలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బతికిన తర్వాత మరలా అలాగే 15 గంటలు 16 గంటలు ల్యాప్టాప్తో పనిచేసేసరికి మొత్తం నరాలన్నీ డెడ్ అయిపోయినాయండి. పక్షవాతం వచ్చి సడన్గా చచ్చిపోయాడు. ఎందుకు వాడి జీవితం ఎందుకు అలాగ అంతరించిపోయింది అంటే, ఎందుకు అతను అలాగ మరి ఓవర్గా తీవ్రంగా కష్టపడి ఎందుకు చచ్చిపోయాడు అంటే కారణం ఏంటి చెప్పండి? ఏమి సంపాదించడానికి? డబ్బు. అంటే మనుషులు ప్రాణాలు తీసుకోవడానికి అదే కారణం, మనుషులను చంపడానికి అదే కారణం. పరలోకాన్ని నువ్వు వెళ్లకుండా దేవుడికి సైతం అన్యాయం చేసి ఎవడు మనుషులతోనే కలిసి ఉండలేకపోతున్నాడు, మనుషుల దగ్గరికే రాలేకపోతున్నాడు అంటే ఆ డబ్బు మాయలో ఉన్నవాడు దాన్ని జయించి దేవుడి దగ్గరికి వస్తాడంటారా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. దేవుడు పనిలో ఉంటాడా?
ఆ డబ్బు పిచ్చి పట్టేసిన వాడు దేవుడి కొరకు బ్రతకగలుగుతాడా? దేవుడికి ఇవ్వగలుగుతాడా? దేవుడికి చేయగలుగుతాడా? దేవుడికి ఏమైనా కార్యక్రమాలు పెట్టగలుగుతాడా? మీరు ఆలోచించండి. ధనం ఎంత ప్రమాదమో, ధనం ఎంతటి మాయ చేసిందో ఇదే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం అంతా చెప్పాడా? మరలా 5వ అధ్యాయం దానికోసమే ప్రారంభించాడు. 5వ అధ్యాయం ప్రారంభ మాట 1, 2, 3, 4, 5 వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఎంతటి జ్ఞానం నేర్పిస్తున్నాడు ఈ ప్రపంచానికి దేవుడు. మీరు ఈ మాట వినాలి. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చిన ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఆడవండట. అంటే ధనవంతుడైన ప్రతివాడు ఏం చేయాలట? వచనాన్ని బట్టి అడుగుతున్నాను నేను. ధనవంతులారా, మీ మీదకి రాబోయే ఉపద్రవమును తలంచుకుని మీరు అందరూ ఏం చేయాలట? మామూలుగా ఆడమన్నాడా? ప్రలాపించి ఆడమన్నాడా? అంటే అర్థం ఏంటి? ధనవంతులు ఏడుస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? బాగా వినండి, నా వైపు చూడండి. ధనవంతులు ఏడుతున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మనం ఏడుతున్నామా? ఎంజాయ్ చేస్తున్నామా? మనం ఏడుతున్నాం వాళ్ళని చూసి, అంతే కదండి. నేను ఎప్పుడు అవుతానో ధనవంతుడిని, నేను ఎప్పుడు ఎక్కుతానో మేళ్ళు, నాకెప్పుడు వస్తాయో 100 ఎకరాల భూమి, నీకెందుకు? ఆడే ఏడుతున్నాడని దేవుడు చెప్తుంటే, ఆ యోగం నాకు లేదేమో, ఆ భాగ్యం నాకు లేదేమో. ఏంటి ఏడ్చి భాగ్యమా? ధనవంతులారా, మీరేం చేయాలట? ప్రలాపించి ఏడుగుడి. ఎందుకు? మీ మీదకి ఏమొస్తుందట? భయంకరమైన ఉపద్రవం, భయంకరమైన శ్రమ, భయంకరమైన శాపం, భయంకరమైన ప్రమాదం నీ నెత్తి మీద తిరుగుతున్నాడు దేవుడు. ఈ నిజం తెలియకండి వెంపర్లాడుతున్నారండి. డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకోవడానికి డబ్బు? చచ్చిపోతే రూపాయి పట్టుకుని వెళ్ళావు, చచ్చిపోతే పరలోకాన్ని ఇవ్వదు. ఏం చేసుకోవడానికండి డబ్బు? ఇప్పుడు చూడండి, జాగ్రత్త చదవండి. అక్కడ మీరు జాగ్రత్త చదవాలి. ఒక్కొక్క లైన్ చాలా ఇంపార్టెంట్. అది ధనవంతులారా అని ప్రారంభించాడా? మీ మీదకి వచ్చే ఉపద్రవం గురించి మీరు ప్రలాపించి అడవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమ్మట కుట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు అద్దండి మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరాలను అది ఏం చేస్తుందట? బబ్బబ్బబ్బబ్బా. ఇంతకీ ఏంటండి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు దేవుడు డబ్బు గురించి? అంటే వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? వీళ్ళు చేసిన నేరం ఏంటో తెలుసా? ఏమండి, ఈ మాటలు చెప్తే చాలా మందికి వాక్యం అర్థం కాక అదేంటంటే ధనవంతులు అవ్వద్దు అంటున్నారు, ధనవంతుడికి ప్రమాదం అంటున్నారు. మరి అబ్రహాం గారికి ధనవంతుడే కదండి, దేవుడు ధనం ఇచ్చాడు కదండి. యోబు గారికి దేవుడు ధనం ఇచ్చాడు కదండి. ఇచ్చాడు. అది ఏ కాలం? ఏ కాలం అది? పాత నిబంధన కాలం. కాలం మారింది, నిబంధన మారింది, చట్టం మారింది. అది ఇప్పుడు దేవుడు చెప్తాడు నీకు. అక్కడే చదవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఏంట్రా నువ్వు సంపాదించుకున్నావు? ఒకప్పుడు నా పిల్లలకి ఇచ్చాను రా, కాలం వేరురా. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న కాలం ఏ కాలమో తెలుసా? యేసుక్రీస్తుల వారి ప్రాణం పెట్టి తిరిగి లేచి రేపో మాపో రావడానికి సిద్ధంగా ఉన్న కాలం ఇది. నువ్వు అన్నదేమో అంచు దినాలలో, చివరి దినాలలో. నీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఏమండి, చచ్చిపోయేవాడు 2 రోజుల్లో 3 రోజుల్లో చచ్చిపోతాడు అనక పెడతారు. ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు చెప్పండి? హాస్పిటల్ ఎక్కడ పెడతారు? ఐసీలో పెడతారు. ఆ ఐసీలో పెట్టినోడి దగ్గరికి వెళ్ళి బంగారం రేటు తగ్గిందట, కొనుక్కుంటావా అని అడుగు. ఏమంటాడు? వాడు చెయ్యి లగాలిగానంటే పైకి లాగి దవడ మీద కొట్టేస్తాడు. నేనున్నది ఏ స్టేజ్లో, నువ్వేం మాట్లాడుతున్నావు నాతోని? నేను ఈ బతికి బట్ట కట్టి బయటకు వస్తే చాలరా బాబు, నీ డబ్బు వద్దు, నీ బంగారం. ఏమంటే అలాంటి మాటలు వింటారండి? ఇంక 3 రోజుల్లో ఏమంటే ఆ వెంటిలేటర్ మీద చచ్చిపోతాడు అన్న దగ్గరికి వెళ్ళి అద్దంకులు మంచి వెంచరేశారట, చాలా తక్కువ రేటుకి భూమి ఇస్తున్నారట, 4 ఎకరాలు కొంటావని అడగండి. అసలు అలాంటి మాట్లాడికి ఎక్కుతాయండి? ఎక్కుతాయే? ఎక్కువ. ఎందుకు? వాడు ఏ దినాల్లో ఉన్నాడు? ఆడికి చివరి దినాలు అవి. మనకి ఈ దినాలు, ఈ యేసుక్రీస్తుల వారి తర్వాత ప్రారంభమైన దినాలన్నీ కూడా ఏ దినాలు అనుకుంటున్నారు? అంచె దినాలు. ఏమంటే చాలా మందికి బైబిల్ను అర్థం చేసుకోవడం రాలేదండి. దేవుడు ఇప్పటికే అవే ఆశీర్వాదాలు, భూములు, ఇల్లులు, పొలాలు, ఆస్తులు ఇస్తాడు అనుకుంటున్నారు. నో, కాదండి. బైబిలు కాలానుగుణంగా చదువుకోవాలి.
వాళ్ళకి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, వాళ్ళకి భక్తులందరికీ ఇచ్చాడు పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆశీర్వాదాలు మార్చేశాడు. ఎందుకంటే మనం ఉన్నది చివరి దినాల్లో. రేపే వేసిపోయి వచ్చేయచ్చు. నీకు వచ్చిన 10 ఎకరాల పొలం ఏం చేసుకుంటావు? రేపు వేసిపోయి వచ్చేస్తే నీకు ఉన్న 10 కేజీల బంగారం ఏం చేసుకుంటావు? లైవ్ అయిపోయి కరిగిపోతాయి అవన్నీ. వాళ్ళు అనుభవించడానికి కాలం ఉంది. ఎందుకంటే రాకడ కాదు, వాళ్ళ దినాలన్నీ రాకడ దినాలు కాదు. మనం ఏమో రాకడ దినాల్లో ఉన్నాం. మనకెందుకు ఇవన్నీ? మార్చేశాడు దేవుడు. అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తాడు చూసారా? బైబిల్ చాలా బాగుంటుందండి. బైబిల్ చాలా స్పష్టంగా రాస్తాడు దేవుడు. మీరు ధనవంతులకి శ్రమ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ ధనం సంపాదించుకునే కాలం కాదు ఇది, ఆత్మలను సంపాదించే కాలం ఇది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఇది డబ్బు సంపాదించుకునే కాలం కాదు ఇది. దేవుడి కొరకు ఆత్మలను సంపాదించే కాలం, దేవుడి కొరకు బ్రతికే కాలం, దేవుడి సన్నిధికి అనేక మంది నడిపించే కాలం, దేవుడి కొరకు అనేకమైన కార్యక్రమాలు చేసే కాలం. చివరి కాలం. ఎవరు చివరి దినాలలో ఉన్నవాడు డబ్బు సంపాదిస్తాడా, ఆస్తి పంపకాలు వేస్తాడా పిల్లలకి? మీరు చెప్పండి. ఏం చేస్తాడు? 2-3 రోజులు చచ్చిపోతాడు అన్నవాడు ఎవరో కొత్త బిజినెస్ చూడండి అంటాడా, ఉన్నవి పనిచేస్తాడో? మీరు చెప్పండి. ఉన్నవి పనిచేస్తాడు పిల్లలకి. ఇప్పుడు ఉన్నది ఏ దినాలు? చివరి దినాలు. నీకున్నదేదో దేవుడి కోసం ఖర్చు పెట్టుకుని పరలోకానికి సిద్ధపడేసిన దినాలు ఇవి. ఇప్పుడు డబ్బు సంపాదనలో పడ్డావేటయ్యా నువ్వు? బైబిల్ వెళ్ళలేదు నీకు అంటే. నీకు ఒక గ్యాల వేసాడు వాడు, నీకు ఒక ఆశ పెట్టాడు. ఎందుకంటే నేను తప్పించాలి కదా పరలోకం నుండి. సంఘంలో నుండి ఉద్యోగాల పేట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సంఘంలో నుండి సేవలో నుండి డబ్బు సంపాదన కోసం సంఘాన్ని, పనిని, సేవని వదులుకునే వాళ్ళు ఉన్నారు. వేసాడు వాడు గాలం. అంచె దినాలలో డబ్బును సంపాదిస్తావా? నువ్వు ఉన్నది ఏ దినాలు? నువ్వు చేస్తున్న పని. చదువుతాడు చూడండి, చదువుతాను కిందకి. ఎంత బాగుంటుంది అన్నమాట. 3వ వచనం చదవండి మళ్ళా. 3వ వచనం. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఇది చూడండి, 11లో ఏం చేసుకోండి. ఎప్పుడట? అంచె దినములు యందు ధనము కూర్చుకుంటారు. ఇదేటా బాబు? పోయే కాలంలో డబ్బు కూర్చుకున్నారు. ఇదే అలా మాట్లాడుతున్నాడు దేవుడు. అంచె దినములలో ధనమును కూర్చుకుంటారు. ఈ దినాలు ధనాన్ని కూర్చుకునే దినాలు కాదు ఇవి. ఎవడు తొలి శతాబ్దంలో ఉన్న సంఘం అపోస్తులు బోధ విన్న తర్వాత వాళ్ళు ఆస్తులు కూర్చుకున్నారా, ఆస్తులు ఇచ్చేసారా? మీరు చెప్పండి. మీకు అర్థమైందా? అపోస్తులకి సంఘం ఆస్తులు ఇచ్చిందా, ఆస్తులు ఇమ్మని ప్రార్థన చేసిందా? మీరు చెప్పండి. ఆస్తులు ఇచ్చేశారు. వారి స్థిరాస్తులు అమ్మి అటుకెళ్ళి ఎక్కడ పెట్టారట? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఏంటండి రివర్స్ అయిపోయింది ఏంటి? ఒకప్పుడు దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చేయమన్నాడంటే ఉన్నది ఏ దినాలు? అంచె దినాలు. చివరి దినాల్లో తండ్రి పంపకాలు ఎలా పనిచేస్తాడో నీకున్నవేవో దేవుడికి ఇచ్చేసి పరలోకానికి సిద్ధపడు. ఈ ఆస్తినంతా పరలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకో. భూమి మీద నేను దేవుడి కొరకు ఖర్చు పెట్టి పరలోకంలో రెడీ చేసుకో. ఇవన్నీ ఎంత బాగా చెప్తాడు చూడండి. అంచె దినములలో మీరు ఆస్తిని, భూమిని, డబ్బును, ధనమును సమకూర్చుకుంటారు. ఇదిగో నీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చినవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమందు మీ హృదయములను, చూసారా, వదదినమటిది, చచ్చిపోవలసిన దినమట. వద దినాలు ఇవి. వద దినాలలో బలైపోకుండా దేవుడి కొరకు బలైపోవడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తే మీరేట్రా హృదయాలను పోషించుకుంటున్నారు, సుఖాలు మరిగారు. దేవుడి కొరకు దేహాలు ఇవ్వాలని దేవుడు బైబిల్లో రాస్తే ఆ దేహాలు డబ్బుకి ఇస్తున్నారేటి? ధనం అంటున్నారేటి? సుఖాలు అంటున్నారేటి? భోగాలు అంటున్నారేటి? వద దినమందు పదం చూసారా? ఆ పదం చిన్న పదం కాదండి అది. మళ్ళీ చదువుతారా? 4వ వచనం. 4వ వచనంలో 5వ వచనం అండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకోండి. నా కొరకు ప్రాణాలు ఇవ్వండి, నా కొరకు జీవితం ఇవ్వండి అని దేవుడు చెప్తే వదకు సిద్ధపడవలసిన గొర్రెలుగా మనం దేవుడు ప్రవచనం రాయిస్తే దానిని పక్కకు పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతూ లోకంలో తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, భోగించడానికి మీ జీవితాన్ని ఇచ్చేసారేటి? వెళ్ళరా పరలోకంలో మీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. అక్కడికి రారా? తప్పిపోతారా ఈ డబ్బు మాయలో పడి? తప్పిపోతారా ఈ ధనం మాయలో పడి? తప్పిపోతారా ఈ జీవితాలు నాశనం చేసుకుని? ఏదోగాడు పోయాడు, అననీయ సప్రాయిలు పోయాడు కదండి వాళ్ళ కుటుంబం. అననీయ సప్రాయిలు వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి. దేని విషయాలు వెళ్ళిపోయారు చెప్పండి?
దేవుడికి ఇస్తామని వాగ్దానం చేసి దాంట్లో పూర్తిగా ఇవ్వకుండా దాచేసుకున్నారు. వాళ్ళు చచ్చిపోయారా? మోసం చేసి చచ్చిపోయారు. బిలాం పోయాడా ప్రవక్త? పోయాడు. ఎందుకు పోయాడు? దేన్ని ఆశించిపోయాడు? డబ్బు, దానం, దానం, దానం. ఎంతమంది అండి లిస్ట్ బైబిల్లో మనకు కనబడుతుంది. గెహాజీ ఎలీషా దగ్గర శిష్యుడు, వాడిపోయాడా? పోయాడు. శిష్యులండి దేవుడి కొరకు చక్కగా జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు తప్పిపోతుంటే డబ్బు మాయలో పడి నిన్నెక్కడైనా లాక్ చేసిందేమో ఆలోచించు. డబ్బు మాయ పరలోకానికి వెళ్ళనివ్వదు, ప్రభు కోసం బ్రతకనివ్వదు, పక్కోడి మీద అసలు ప్రేమ ఉండనివ్వదండి. ఏమంటే డబ్బు మాయలో ఉన్నవాడు పక్కోడిని ప్రేమించలేడు. వీడియో వేయాలి బాబు, వేయగలరా? రెడీ, త్వరగా. ఏమండి నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చిందండి. నిజంగానండి నా హృదయం అంతా ఎంత బాధ అయిపోయిందంటే, మనకి ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉంటే బాగుండి వెళ్ళి విడిపించేద్దాం, మనమే డబ్బులు కట్టేద్దాం అన్న బాధ వేసిందండి. డబ్బు పిచ్చి ఎంతగా పట్టిందో ప్రజలకండి. ఓ మాట, ఓ వీడియో చూపిస్తానండి. ఒక తల్లి అండి చిత్తూరులో అప్పు చేశాడట వాళ్ళ భర్త. 80,000 అండి. 80,000 అప్పు చేస్తానండి. భర్త తాగుబోతే తిరిగిపోతాడండి. ఆడు అప్పు చేశాడు, ఆడు పోయాడండి అప్పులు తీర్చకుండా. పిల్లలు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు. పురుషుడు పోయాడు, భర్త పోయాడు. మరి కన్నతల్లి బిడ్డలు వదులుకోలేదు కదా. పాప ఆ బిడ్డలిద్దరిని పోషించుకుంటూ భర్త పారిపోయిన ఊరు వదిలిపెట్టి అదే ఊర్లో ఉంటూ భర్త ఎవరి చేసిన అప్పులను కట్టుకోవడానికి, పిల్లల్ని పెంచుకోవడానికి చిన్న చిన్న కూలీ పని చేసుకుంటుందండి. కూలీ పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటూ అప్పులు కాస్త కట్టుకుంటూ వస్తుందట. ఎవడు ఒక ఆడ మనిషి పనికి వెళితే కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైతే అప్పులు ఎక్కడ కడుతుందండి? భర్త తాగుపోతాయి, తిరిగిపోతాయి, వాడు దొంగ అయిపోయి వాడు అప్పు చేసి పారిపోతానండి. వాడు పారిపోయినందుకండి పాపం ఈ ఆడబిడ్డను చెట్టు కట్టేశారండి. తాళ్ళు వేసి చెట్టు కట్టేశారండి. ఇంకా విషయం తెలుసండి, నాకు ఎక్కడ బాధ వేసిందో తెలుసండి. ఆవిడని చెట్టు కట్టేసి పక్కనే చిన్న బిడ్డను కూర్చోబెట్టారండి. వాడు ఏడుస్తున్నాడండి వాళ్ళ అమ్మని కట్టేసినందుకు. కట్టేసి కొడుతున్నారండి, కట్టేసి మొహం మీద ఉమ్మేస్తున్నారండి ఆడబిడ్డ మీద. 80,000 కోసం అండి. ఆస్ట్రాలు 80,000 కోసం ఆడబిడ్డను కట్టేసి కొడతారా? చిన్న బిడ్డ ముందు ఆ చిన్న బిడ్డ పొలమని ఏడుస్తున్నాడండి. మా అమ్మను కొట్టొద్దు, మా అమ్మను కొట్టొద్దు, మా అమ్మను కొట్టొద్దు అని పక్కనే కూర్చుని ఏడుతున్నాడండి చిన్న బిడ్డ. 80,000 కోసం చెట్లకు కట్టి కొట్టేస్తున్నారు అంటే పోనీ ఆవిడ చేసింది అప్పు అంటే ఆవిడ కాదు, ఎవరు చేశారు? భర్త చేసిన అప్పుకు భార్యను కట్టి కొట్టేస్తున్నారు అంటే ఎంతటి దుర్మార్గులు మీరు చూడగలరు. వీడపోయినాయన నిజంగా ఆవిడ చూస్తే వేసిందండి జాలి. పాపం కట్టేసి కొడుతుంటే మొహం మీద ఉమ్ములేస్తుంటే అలాగే ధైర్యంగా నిలబడిందండి. పాపం ఏడవకుండా అలాగే సమాధానం చెప్తుందండి. నిజంగా ఆవిడ చూస్తే ఎంత జాలేసిందో నాకు. ప్లీజ్ నేను పొర్రదా నన్ను వస్తుందా రాదా? వార్త వేశారు, ఏమంటే హల్చల్ అయిపోతుంది 2 రోజుల నుంచి. మీరు వార్త చూడండి, ప్లే. చెట్టు విచక్షణ రహితంగా దాడి చేశారు అప్పిచ్చిన వ్యక్తులు. అయితే ప్రస్తుతానికి ఆ విజువల్స్ విరాట్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో నారాయణపురానికి చెందినటువంటి మునికన్నప్ప వద్ద 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు తిమ్మరాయప్ప. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లలు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు తిమ్మరాయప్ప. ఇక్కడ విజువల్ చూడండి, ఆ మహిళని చెట్టుకు తాళ్లతో కట్టేసి చుట్టూ అందరూ కూడా తనపై దాడి చేస్తున్న ఘటన చాలా దారుణంగా కనిపిస్తోంది. విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచే ఈ ఘటన చోటు చేసుకోవడం కాస్త ఆందోళనకరంగా ఉంది. సో శిరీష తన భర్త వెళ్లిపోవడంతో కాయ కష్టం చేసి 3 ఏళ్లుగా కొద్దిగా అప్పు తీర్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఒకేసారి మొత్తం డబ్బు కట్టాలని చెప్పి మునికన్నప్ప ఎవరైతే అప్పిచ్చారో ఆ బంధువులు దాడికి యత్నించారు. ఒకసారిగా ఈడ్చుకెళ్లి చెట్టు కట్టేసి చాలా దారుణంగా దాడి చేశారు. కుప్పం పిఎస్ లో ప్రస్తుతం శిరీష ఫిర్యాదు చేసింది. 4 పైన కేసు నమోదైంది. సీఎం నియోజకవర్గం కాబట్టి ఆయన ఒక్కసారిగా ఈ ఘటన పైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మహిళ పైన కఠినంగా చర్యలకు తీసుకోవాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో దారుణం జరిగింది. చూసారండి, సీఎం గారు సొంత నియోజకవర్గం అట కుప్పంలో. ఎంత దారుణం చూడండి. ఏమండి బంధువులట, మళ్ళీ బంధువులట.
ఎవడి బంధువులు భర్త పారిపోతే, భర్త దుర్మార్గుడై అప్పులు చేసి పారిపోతే బిడ్డలను పోషించుకుంటుంది కదా అని బంధువులు సాయం చేయాలా? ఏమంటే అప్పు కోసం తిరిగి కొట్టాలా? మీరు చెప్పండి, ఎక్కడుంది చెప్పండి సమాజం? ఎంత మెదలనంటే డబ్బు పిచ్చెక్కిపోయిందో చూడండి, చూసారా? డబ్బు పిచ్చెక్కిపోయిందండి, పిచ్చి. 80,000 కోసం భర్త లేడు కదా, కాయ కష్టం చేసి పిల్లల్ని పోషించుకుంటుందన్న జాలి లేదు, దయ లేదు. తిరగబడి మా డబ్బు ఇస్తావా లేదని ఎక్కడి నుంచి తెస్తుందండి ఆడబిడ్డ? ఎక్కడి నుంచి తెస్తుంది? ఏమంటే అసలు కనీసం అంటే ఇంత దుర్మార్గులుగా కర్కశంగా వీళ్ళు మార్చేసింది ఏంటి చెప్పండి? మెదడులో ఏముంది? డబ్బు, డబ్బు. మా 80,000 మాకు ఇయ్యి, నీ భర్త పోతే మాకెందుకు, నీకు ఏ కష్టం వస్తే నాకెందుకు, నీకు ఏ శ్రమ పడితే మాకెందుకు, మా డబ్బు మాకు రావాలా? ఆడబిడ్డని చెట్టు కట్టేసి కొడతారా? ఏం చేయాలండి వీళ్ళని? అసలు ఏం చేయాలి మీరు చూడండి. ఇదంతా కూడా అంటే అపవాది బుర్రలను పాడు చేసిందండి, మనిషి మీద ప్రేమ లేకుండా చేసిందండి. డబ్బు కోసం చంపేరా, డబ్బు కోసం కొట్టరా, డబ్బు కోసం ఇంట్లో తరివేరా, డబ్బు కోసం ఏదైనా చేయరా, డబ్బు కోసం ఏదైనా చేయరా, డబ్బే నీకు ముఖ్యం, చచ్చి నరకానికి పోతామని దేవుడు బైబిల్లో రాస్తుంటే, ధనవంతులారా మీకు శ్రమ అంటే అంచె దినాల్లో మీరు డబ్బును కూర్చుకున్నారంటే వదకు సిద్ధపడవలసిన మీరు మీ హృదయాలను కొవ్వేటట్టుగా పోషించుకుంటున్నారని దేవుడు బైబిల్లో ఎన్ని మాటలు రాస్తే, ఈ సమాజానికి బైబిల్ ఒక మత పుస్తకమై పట్టిన పిచ్చిలో ఈ సమాజం అంతా నరకానికి సిద్ధపడుతుంటే దేవుడు బాధ. ఇదంతా దేవుని బాధ అండి, దేవుని బాధ. దేవుని పిల్లలారా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. జాగ్రత్త. డబ్బు విస్తరించిందా దేవుడికి దూరం అయిపోతావు. డబ్బు విస్తరించిందా ప్రజల మీద నీకు ఇక ప్రేమ ఉండదు. ఇక ప్రతి దాన్ని డబ్బుతో కౌంట్ చేస్తావు, అంతే. డబ్బుతో కౌంట్ అండి. ఈరోజు బంధాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, తమ్ముడు అని పిలుస్తున్నాడంటే ఏమైనా కొంచెం ఫైనాన్షియల్ గా బంధం బాగుంటేనే తమ్ముడు, అక్క అంటున్నాడంటే ఏమైనా సాయం చేస్తామంటేనే అక్క. ఇవే కదండి ఈరోజు. సాటి మనిషిని మనిషిగా ప్రేమించే మనుషులు ఉన్నారా ఈరోజు? చెప్పండి, ఉన్నారా? డబ్బు ఉంటే ఏమంటే మనుషులు మన చుట్టూ ఎలా తిరుగుతారు? ఏగలు, బెల్లం చుట్టూ ఏగలు ఉన్నట్టు ఉంటాయి. ఆడికి ఏదో మొత్తం మీద పేదోడైపోయి హాస్పిటల్లో పెడితే ఏగలన్నీ పరార్, ఒక్క ఏగ కనపడదు పక్కనే. మీరు చూడండి, మీకు ప్రాక్టికల్గా చూడండి. మీరు కావాలంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఎంతమంది ఉంటారు రోజును? జనం ఎంతమంది ఉంటారండి అక్కడ? అసలు మనం ఏదైనా కంప్లైంట్ చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారిని కలుద్దామంటే కుదరదు. అక్కడ 100 మంది ఉంటారు రోజు. అదే ఎమ్మెల్యే గారు తర్వాత ఎలక్షన్ ఓడిపోతే ఇంటి ముందు ఎవడు ఆయన తప్ప, ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. అధికారం ఉంటే, డబ్బు ఉంటే చుట్టూ మనుషులు ఉంటారు. అది పోతే మన చుట్టూ ఎవరు ఉండరు. దీనికోసమా దేవుడికి అన్యాయం చేస్తున్నాం? ఇస్కరియోతు యోధాగాడు పోయాడని బైబిల్లో చదువుకుంటున్నాం, అననీయ సప్రాలు పోయాడని చదువుకుంటున్నాం. ఏం సాధించడానికి 100 మంది డబ్బులు సంపాదించుకోవడానికి ఎందుకయ్యా దేవుడు గుడి మానేస్తావు, దేవుడు సన్నిధి మానేశావు, దేవుడు పనులు మానేశావు, సేవకుడికి తోడుగా ఉంటానని అది మానేశావు? ఏం సాధించడానికి? ఒకటి డబ్బు. ఇంకా చాలా రకాలు కొట్టిందండి. ఎవరైనా నిజంగా దేవుడు ఎంత అడ్వాన్స్డ్గా బైబిల్ రాయించాడో ఇంకోటి చెప్తానండి. ఒకటి కొడితే డబ్బుతో కొట్టాలి, లేదా రెండోది మనిషిని వ్యసనపరుడుగా మార్చాలి పరలోకం తప్పించాలి అంటే. నిత్యరాజ్యానికి మనిషి వెళ్ళకూడదంటే వాడిని ఎలా మార్చాలి అంటే వ్యసనపరుడుగా మార్చాలి. గుట్కాలు తినేవాడు గాను, సిగరెట్లు తాగేవాడు గాను, మద్యం తాగేవాడు గాను, వ్యభిచారాలు చేసేవాడు గాను వ్యసనపరుడుగా మారిస్తే ఆ వ్యసనాలతో, ఆ పాపాలతో వాడి దేహం అంతా పాడు చేసుకుని, ఆ దేవుడికి ఇష్టమైన ఆ దేహాన్ని వ్యసనాలతో ఎప్పుడైతే పాడు చేసుకున్నాడో, ఒరే నేను కట్టిన నా దేవాలయాన్ని పాడు చేసావు అని దేవుడు వాడిని అలాగో శిక్షించి నరకానికి ఇంటేస్తాడు కనుక డబ్బు పడలోడికండి ఈ వ్యసనాల పాలు చేస్తుంది దయ్యం. ఇది గమనించాడు దేవుడు, ఇది ముందుగానే ఆలోచించాడు దేవుడు. ఆలోచించండి, కొన్ని 100 సంవత్సరాల క్రితం నాయనా నిన్ను వ్యసనాల పాలు చేస్తుందిరా దయ్యం. ఆ వ్యసనం, అది అలవాటు చేసిన వ్యసనం, ఆ దయ్యం నీకు అలవాటు చేసిన ఆ వ్యసనం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సర్వనాశనం చేసి రోడ్డు మీద పడిపోయేటట్టుగా చేస్తుందిరా ఈ వ్యసనం అన్నాడండి సామెతల గ్రంథం. ఎవడో మాట్లాడుతాను బైబిల్లోకి వెళ్ళక మునుపు నా వైపు చూడండి అందరూ. ఈరోజు వ్యసనాలలో కల్లా పెద్ద వ్యసనం ఏంటో చెప్పండి? ఏంటి చెప్పండి? మీకు తెలిసింది త్రాగుడు, అంతేనా? ప్రతి గవర్నమెంట్లో ఏమంటే ఎలక్షన్కి ముందు ప్రతి పార్టీ ఏమైనా ప్రామిస్ చేస్తుంది? మేము గెలగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అంటది. చేస్తారా ఇల్లు? చేయరు. ఎందుకు చేయరో తెలుసా? లాజిక్ ఏంటో తెలుసా మీకు? గవర్నమెంట్లకి ఎక్కువ ఆదాయం వస్తున్న దేని వల్ల తెలుసా? మద్యం వల్ల.
గవర్నమెంట్లు నడుస్తున్నాయే మందుబాబుల వల్ల. మందుబాబుల వల్ల గవర్నమెంట్లు నడుస్తుంటే గవర్నమెంట్లు వచ్చి మద్యం తీసేస్తాయా? మీరు ఎప్పటికీ నమ్మకండి, ఏ రాజకీయ నాయకుడు తీయడు. కారణం ఏంటంటే మద్యం వల్ల వాళ్ళ ప్రభుత్వాలకి ఎక్కువ ఆదాయం. మద్యం ఈరోజు చూడండి, ఏమంటే ఒకప్పుడు అండి త్రాగుబోతులు అనగానే ఎక్కడో ఊరు చివరి ఎవరికీ కనపడకుండా ఒకడో ఇద్దరు ఏమండి అలాగా చీకట్లో తాగేసి వచ్చి ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చేవారండి. నా చిన్నతనంలో సారాయి దుకాణం ప్రభుత్వాలు నిర్వహించేది. నా చిన్నప్పుడు నాకంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. ప్రసాదు తెలుసా? ఇప్పుడు పిల్లలకు తెలియదు. ప్రసాదం కాదు, ప్రసాదు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రసాదులు అందరూ ఫీల్ అవ్వాలి పేరు పెట్టుకున్నందుకు. మీ పేరు అదే ఒకప్పుడు, ప్రభుత్వ సారాయి దుకాణం. అక్కడికి వెళుతానండి, ప్యాకెట్ వాడు ఇంత ప్యాకెట్ ఉండేదండి, స్క్వేర్. ఇప్పుడు మనకి వాటర్ ప్యాకెట్లు వస్తాయి చూసారు, అలా ఉండేది. అంతే తెల్ల ప్యాకెట్ అండి, చిన్నది. దాన్ని ఒక పేపర్లో చుట్టి, జాగ్రత్తగా వినండి, ఎవరైనా వెళితే ఆడు ఎలాగిచ్చేవాడు అంటే దాన్ని ఒక పేపర్లో చుట్టి ఆ పేపర్ని మళ్ళీ ఇంకో కవర్లో పెట్టి దాన్ని ఇంకో కవర్లో పెట్టి ఇలాగిస్తే ఎవరికి తెలియకుండా అలాగేదో కిరాణా షాపులో సామాన్లు తెచ్చుకున్నట్టు తెచ్చుకునేవారండి. అలాంటిది అంత ఎవరికి తెలియకుండా మద్యం తాగేవారు, ఎవరికి తెలియకుండా అలాగే ఎక్కడో దూరంగా తాగేవారు. ఇప్పుడు మద్యం ఎక్కడ తాగుతున్నారు చెప్పండి? ఎక్కడ తాగుతున్నారు? నడి రోడ్డు మీద తాగుతున్నారు, ఇళ్లల్లో తాగుతున్నారు. తాగట్లేదా? ఏమన్నా ఎంత దారుణంగా తయారైందంటే వ్యవస్థ అసలు దిగజారిపోయిందని చెప్పొచ్చు. ఒకప్పుడు కొడుకు మందు తాగుతానంటే తండ్రికి తెలియకుండా తాగేవాడు, అవునా? ఇప్పుడు కల్చర్ ఎలా ఉందో తెలుసా? తండ్రి కొడుకు కలిసి తాగుతున్నారు రోజు ఆడు కూర్చుని. పార్టీలట, బర్త్డే పార్టీ, నాన్న మరి మంది వేస్తావా అంటున్నాడు కొడుకు. తెచ్చారా నాకో బాటిల్ నీకో బాటిల్. ఇంక వీళ్ళకి ఎవరైనా బుద్ధి చెప్తారు? కొడుకే తండ్రి ముందు కూర్చొని మందు తాగేస్తుంటే, కొడుకే తండ్రికి బాటిల్ కొనుక్కొని వస్తుంటే ఇంక వీళ్ళు ఎవడండి బాగు చేస్తాడు? ఒక విషయం తెలుసా? ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ మీరు చూడండి, తండ్రి కొడుకులు మందు తాగటం ఫ్రెండ్షిప్ అట, అలాగే ఉండాలట. అది ఫ్రెండ్షిప్ అట, అది కొడుకుని అర్థం చేసుకోవటం అట. తండ్రి ఫ్రెండ్ లాగా ఉండాలట. ఫ్రెండ్ లాగా ఉండేటువంటి మందు తాగటమా? సిగ్గులేని సినిమాలు చేస్తున్నారండి, సిగ్గులేదు. ఆ పిల్లలు చూసి ఆ సినిమాలో వాళ్ళ నాన్న ఆడితో కలిసి మందు అవుతున్నాడు, మా నాన్న సిగరెట్ కాలితే తిడతాడు అన్నాడు వీడు బయటకు వచ్చి. ఏంటండి ఇది? ఏమండి ఎట్టిపోతుందో నాకు ఏం అర్థం అవట్లేదండి. సమాజం అంతా భ్రష్టు పట్టుకుపోయింది, విలువలు లేవు. నాన్న కొడుకుల బంధానికి ఒక మంచి విలువ ఉంది, ఆ విలువను చంపేశారండి. ఇద్దరు కలిసి సిగరెట్లు తాగటం, ఇద్దరు కలిసి మందు తాగటం. ఇంకా దారుణమైన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమొచ్చినాయంటే, తండ్రిని కొడుకు తీసుకెళ్ళి ఆ కొడుకు తండ్రి అండి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కొడుకు తిప్పుతున్నాడు తండ్రిని. మన మధ్యకాలంలో సినిమా వచ్చింది. అసలు ఈ రైటింగ్ రాసే వాళ్ళకి అసలు మెదడులో ఏం కూర్చుందో ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. సమాజాన్ని ఎటు తీసుకుపోతారో, ఎటు నాశనం చేస్తారో ఏమో అర్థం అవటం లేదు. దేవుని పిల్లలారా, దేవుడు ఇది గమనించాడు. ఇది గమనించి దేవుడు బైబిల్ ఏమని రాశాడు తెలుసా? నాయనా, నీ దేహాన్ని దెయ్యం ఈ వ్యసనాలతో పాడు చేస్తుంది. వ్యసనాల వలన నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది, వ్యసనాల వలన నీ కుటుంబం అంతా కూలిపోతుందని దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమని రాస్తున్నాడో ఒక మాట చూపిస్తాను. మీరు బైబిల్ తీసుకోండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరిని పుట్టించును. దాని వశమైన వారు అందరూ జ్ఞానము లేని వాళ్ళు. అంటే మందు తాగే ప్రతి ఒక్కడికి ఏమీ లేదు. ఇప్పుడు ఇది లోకానికి అప్లై చేయండి, ఎంతమంది జ్ఞానవంతులు కనపడతారు ఇప్పుడు మనకి? అందరూ అజ్ఞానులే. అందరూ మందు తాగుతున్న ప్రతి వాడు ఎవరు? ఇప్పుడు జ్ఞానము లేనివాడు, దేవుని ఎరగనివాడు, దేవుడు పెట్టిన కట్టడి తెలియనివాడు. జాగ్రత్తగా వినాలి. మందు తాగుతున్నావా? దేవుడు అంటున్నాడు జ్ఞానము లేదు వాడికి. పైన ఎంత బాగా చెప్పాడంటే, నాయన నీ మేలు కోరేలా చెప్తున్నాను, నీ బాగు కోరేలా చెప్తున్నాను అని పైన ఏం చెప్తున్నాడు? ప్రారంభంలో మొదలు వచ్చిన చదవండి మళ్ళా. అక్కడ ఏమంటున్నాడు? ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము
అల్లరిని పుట్టించును. ఏమండి ఓ మాట అడుగుతాను, ఫంక్షన్ అంతా సజావుగా సాగుతున్నా ఆ ఫంక్షన్ పెట్టినోడికి ఎక్కడో లోపల కొడతా ఉంటది. ఎవరి కోసం చెప్పండి, ఎవరి కోసం భయపడతారు చెప్పండి? ఈ మందు బాబులు ఏమైనా అల్లరి చేస్తారేమో ఫంక్షన్ అని ఎప్పుడు భయపడతానే ఉంటాడు. వాడు అడిగిన దానికి డబుల్ ఇచ్చేస్తూ ఉంటాడు. రే వాళ్ళు ఏమడుగుతారు, ఇచ్చేండ్రా బాబు. ఎందుకు జరుగుతున్నది పెళ్ళ, జరుగుతున్నది దినమా, ఆడికి అనవసరం. ఆడికి కావలసినవి ఆడికి దొరకలేదు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు ఫంక్షన్లో? అల్లరి తిడతాడు. ఏమంటే అవసరమైతే అక్కడ ఉన్న వ్యక్తులను కొడతాడు. మద్యము అల్లరిని ఏం చేస్తుంది? పుట్టిస్తుంది. ఎక్కడ గొడవ జరుగుతున్నా, ఏమంటే నిజంగా మీరు బాగా ఆలోచించండి. ఎక్కడ గొడవ జరుగుతున్నా గొడవ వెనకాల ఎవరు ఉంటారు చెప్పండి? గొడవ పెట్టేవాళ్ళు ఎవరు చెప్పండి? మందు తాగే వాళ్ళే, త్రాగుబోతుల్లే. వాడు సుఖంగా ఉండడు, ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండనివ్వడు. వాడు ప్రశాంతంగా ఉండడు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి నిద్రించనివ్వడు. తాగేసి కరెక్ట్గా 9 గంటలకు వస్తాడు, స్టార్ట్ చేస్తాడు ఇక సుప్రభాతం. ఇంకంతే అలా తిడుతూనే ఉంటాడు. ఏమంటే ఆ మద్యం తాగినోడికి తల్లి తెలీదు, చెల్లి తెలీదు, అక్క తెలీదు, కూతురు తెలీదు, భార్య తెలీదు. ఇంక అందరిని ఒకటే తిట్టడం, కొట్టడం, అల్లరి, కక్కుకోవటం, ఏమంటే ఇల్లంతా పడి దొల్లేయటం, ఇల్లంతా నాశనం చేయటం. ఏమంటే ఆ ఎక్కిన మత్తు దిగేంత వరకు కొట్టుకుని అలాగ నిద్రలోకి పోతాడు. మద్యం ఏం పుట్టిస్తుందట? అల్లరిని పుట్టించును. ఎంత బాగా రాస్తున్నాడు చూసారు దేవుడు. ఇంకోటి చెప్తానండి, ఈరోజు మద్యం తాగండి, మందు తాగి కిడ్నీలు పాడు చేసుకుని, లోపల అవయవాలన్నీ పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య అండి నానాటికి పెరిగిపోతుందండి. కిడ్నీలు పాడైపోతున్నాయి. కారణం చక్కగా మంచి పానీయాలు తాగరా అని దేవుడిస్తే అందులో వీళ్ళు మద్యం అనగానే ఏంటనుకుంటున్నారు? యాసిడ్. అది మద్యం అంటే ఏంటో తెలుసండి, మందు అంటే ఏంటో తెలుసా? మనం అప్పుడప్పుడు బాత్రూమ్ కడుక్కోవడానికి ఏం తెచ్చుకుంటాం? యాసిడ్ తెస్తాం కదా. ఆ లీటర్ బాటిల్ ఉన్న యాసిడ్లో 4 చుక్కలు వేస్తాడు అందులో, అదే మందు. ఆ యాసిడ్ బుర్రలోకి ఎక్కిపోయి మత్తెక్కిపోయండి పిచ్చిగా చేస్తాడు, వెకిలి చేష్టలు చేస్తాడు, తిడతాడు, కొడతాడు, పడతాడు, లేస్తాడు. వాడు చేసే వీరంగం అంతా ఇంత కాదు, ఎంత హాని చేసుకుంటాడో వాడికి. వాడు అక్కడే పక్క అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయం 29 నుంచి చూడండి. 29 నుంచి 35 వరకు మందు బాబుల కోసం రాసిరండి దేవుడు. నిజంగా ఆయన టైం పెట్టుకున్నాడు వీళ్ళ కోసం రాయడానికి. అధ్యాయంలో ఇంత పెద్ద పోర్షనే రాసేసాడు వీళ్ళ గురించి. 23వ అధ్యాయం 29 నుంచి చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ఈ మందుతో పొద్దుపుచ్చు వారికే కదా, అంటే తెల్లవార్లు తాగే వాళ్ళకే కదా. ఏమంటే ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి పైన. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. అంటే ఈ మందు బాబులు అందరికి ఏముంటుందంటే ఎప్పుడు శ్రమ. ఎందుకంటే ఒళ్ళంతా తాగింది దిగిపోగానే తలపోటు స్టార్ట్ అవుతుంది. తాగింది దిగిపోగానే రాత్రి అక్కడక్కడ గోడలు గీసిపోయిన గాయాలన్నీ నిప్పెడతా ఉంటాయి. అంతే కదండి. రాత్రి ఏ గోడను పడితే ఆ గోడను గీసుకుంటూ వచ్చేస్తాడు. మొత్తం ఏం తెలియదు. రాత్రి కుక్క కరిచేసినా తెలియదు. తాగేసిన వాళ్ళు కుక్క కరిచింది అనుకోండి, కుక్కలు అడే తిప్పి పరిగెట్టే నేనే కడుతాను నిన్ను అని అడిగి చేస్తాడు. దాని ముందు కుక్క కరిచేసినా తెలియదండి. పొద్దున్న నిలుస్తుంది అది. ఎవరికి శ్రమ, చూసారా ఇవన్నీ శ్రమలు కదా. ఎవరికి శ్రమ, తర్వాత ఎవరికి దుఃఖము. ఎవరు తాగుబోతులు ఏడుస్తూ ఉంటారు, మీరు అప్పుడప్పుడు చూడండి, నవ్వు వస్తుంది. తాగేసినోడు ఏడుస్తాడని మీరు చూసారు లేదో. దుఃఖం ఎంత ఏడుస్తాడంటే, నేను అదే చేద్దాం అనుకోండి, ఇది చేద్దాం అనుకోండి, నువ్వు అలాగైపోయావమ్మా, నువ్వు ఇలాగైపోయావు. ఈడే కొడతాడు. రాత్రి పొద్దులేసి ఏడుతూ ఉంటాడు. రాత్రి బుర్రబాగా కూడా ఎత్తాడు అలా ఆవిడది. పొద్దులేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఏడుతాడు, నేనే పగల కొట్టేశానమ్మా, నేను ఎంత పని చేశానమ్మా. మళ్ళీ రాత్రి వేసేంత వరకు ఇలాగే ఉంటాడు. ఇక దుఃఖం ఏడుపు. వాడి జీవితం అంటే తాగుబోతుల జీవితం అంటే ఏడుపేనండి. తర్వాత చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఎవరికి జగడములు, గొడవలు. రోజు 4 పంచాయతీలు పట్టుకొస్తా ఉంటాడు. షాపోడితో గొడవ, ఎవడు పనికి వెళ్తే పనుడితో గొడవ, ఎక్కడైనా పక్కోడు ఎవరంటే వాడితో గొడవ, ఎవడు బండి మీద వెళ్తే అవతలోడు ఎవడన్నా అడ్డొచ్చాడంటే వాడితో గొడవ. ఈ జీవితం అంతా గొడవలేక జగడములు. ఎవరికి చింత కాకపోతే ఏముంటది ఇన్ని జరిగిన తర్వాత? నువ్వు కనపడ్డావా నిన్ను కొట్టి చంపేస్తానని ఒకటి తిరుగుతూ ఉంటాడు. ఆడికి ఎక్కడ దొరికిపోతానో అని చింత. అలాగుంటాయి మరి పనులు.
అలా ఉంటే తాగేసిన మత్తులో ఏదో తెలియక ఏదో ఒకటి చేస్తాడు, నిన్ను వేసేస్తాను రాని ఒకటి తిరుగుతూ ఉంటాడు. నుంచి తప్పించుకోవడానికి చింత, ఎక్కడ కొట్టేస్తాడో అని చింత. ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇలా కలకాలు చేసుకున్నావు నువ్వు? ఎంత బాగా రాస్తున్నాడు చూస్తే దేవుడు. ఎవరికి చింత, ఎవనికి హేతువు లేని గాయాలట. బాబు ఆన్ చేయి, బాబు టీవీ ఆన్ చేయను, నీకు న్యూస్ పంపని చూడు. ఈ తాగుబోతులకి ఎలాంటి గాయాలు తగులుతాయట? హేతువు లేని గాయాలంటే మీకు అర్థమైందో లేదో, ఆ దెబ్బలకి కారణం ఉండదు. రాత్రి శుభ్రంగా తాగేసాడండి, రాత్రి ఎక్కడో కింద పడిపోయి దొల్లేసాడండి, ఏ డ్రైవర్లో పడిపోయాడండి, ముఖం అంతా కొట్టుకుపోయింది, ఒళ్ళంతా చీరుకుపోయింది, ఒళ్ళంతా గాయాలైపోయి తెల్లవారు దిగిపోయిన తర్వాత ఎవడైనా వెళ్తా అలా రోడ్డు మీద వెళ్తున్నాడు, ఏం తమ్ముడు నిన్న వరకు బాగానే ఉన్నా కదా ఏడు దెబ్బలు అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? ఆ గాయాలకి ఏముండదు, హేతువు లేదు, కారణం లేదు. ఎందుకు రా దెబ్బలు తగలేడు చెప్పుకోవడానికి సిగ్గుచేయడు. తాగేసి పడిపోయాడని చెప్పలేడు, ఏదో యాక్సిడెంట్ అయిందని అబద్ధం ఆడుకోవాలా. హేతువు లేని గాయాలట. ఏమండి చూడండి అయ్యగారు ఏం చేస్తున్నాడు చూడండి, వీళ్ళని చూడండి జాగ్రత్తగా. వీళ్ళకి గాయాలు కాకపోతే ఇంకేంటి చెప్పండి? అది తాగుబోతులు చేసే వేరంగం చూడండి, అదిగో చూడండి ఎక్కడ పరిగెడుతున్నాడు చూడండి, వేలైనా అదిగో అది బస్సును గుర్తున్నాడు చూడండి. ఇప్పుడు బాహుబలిలో ఫీల్ అవుతుంది అనమాట, నేను అవసరమైతే బస్సును ఎత్తేస్తానంటాడు. ఎందుకు లోపల ఇంకొకడు ఉన్నాడు కదా. చూడండి అదిగో బండి మీద చూడండి అలాగే ఎక్కుతున్నారు. సౌండ్ ఉంటే బాగుంటుంది నాయన. అదిగోండి ఆ గాయాలు ఏం చెప్పుకుంటారండి తెల్లవారి? హేతు లేని గాయాలు కదవి. అదే చూడండి ఎలాగ వెళ్తున్నాడు చూడండి. ఓరే నాయన, అది ఇంక సముద్రంలో స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. చూడండి అదిగో చూసారా? హేతు లేని గాయాలట. దేవుడు ఎంత బాగా రాశాడు చూడండి అట్ల గురించి. వీడు చూడండి మొత్తం నెత్తి మీద ఎత్తుకుంటాడు. అదిగో గుండె అంతా కాలిపోద్ది. మత్తులో ఉన్నగా తెలియదండి, పొద్దున్న తెలుస్తుంది గుండె కాలిపోయిందని. చాలు నాయన లైట్ లేండి. ఏ గాయాలండి ఇవన్నీ? ఎంత బాగా రాశాడు చూస్తారా బైబిల్. హేతువు లేని గాయాలు అంటే ఆ గాయాలు చెప్పుకోవడానికి కూడా సిగ్గు. ఎందుకయ్యా? అవయ్యండి లైట్ లేండి. దేవుని పిల్లలారా, జీవితం ఎంత గొప్ప జీవితం. తొలి ప్రసంగాలు విన్నారు కదా, దేవుడు ఎక్కడి నుంచి తీసాడండి ఈ దేహాన్ని కట్టడానికి? భూ అంతర్భాగంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసి ఈ శరీరాన్ని కట్టి చక్కటి దేహంగా మలిచి భార్య బిడ్డలతో ఒకటి కరెంట్కి ఒకటి జనరేటర్కి. హలో దేవుని పిల్లలరా, ఇది అంతా మీరు బాగా ఆలోచించండి. దేవుడు ఎంత అడ్వాన్స్గా రాయించాడండి వీళ్ళ గురించి. ఎవరికి హేతువు లేని గాయాలు, ఇంకా అయిపోలే చెప్తున్నాడు చూడండి లిస్ట్. చదువుదాం, బైబిల్ చదువుదాం. ఎవరికి మందదృష్టి అంటే తాగేసిన వాళ్ళందరికీ మీరు చూడండి కళ్ళు పోతాయండి, దృష్టి పోయిద్దండి, మెదడులో ఆలోచనలు తగ్గిపోతాయండి, జ్ఞాపక శక్తి తగ్గిపోద్దండి. ఎందుకు శరీరాన్ని ఇలా పాడు చేసుకుంటున్నారు? ఇంకా చెప్తున్నాడు చూడండి, అవ్వలేదు. ఎవరికి మందదృష్టి? ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూచు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గెన్నిగిలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. అంతేనా? తాగుబోతులు ఏం పలుకుతారు? వెర్రి మాటలు పలుకుతారు. జేబులో 100 రూపాయలు ఉండదు, ఎంత కావాలో చెప్పి 1,00,000 అంటావా అంటాడు. జేబులో 10 రూపాయలు ఉండదు. మాటలన్నీ ఏ మాటలు వస్తాయి చెప్పండి? వెర్రి మాటలు కదండి. నీకు రేపు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళమంటావా? నా దోస్తే ఫోన్ చేసినట్టు మాట్లాడతానంటే వద్దుదే, అక్కడ వాచ్మెన్ కూడా తెలియదు వీరికి. మాటలన్నీ ఏ మాటలు వస్తాయి చెప్పండి? తాగుబోతుల నాట ఏ మాటలు వస్తాయి? వెర్రి మాటలండి. ఎంత బాగా రాస్తాడు చూడండి దేవుడు. నువ్వు వెర్రి మాటలు మాట్లాడుతువు, నీవు నడి సముద్రంలో పండుకున్న వాళ్ళ ఉంది. ఎంత చూసారా? అక్కడ చూపించాను. ఆడు పడుకున్నది బురద నీళ్ళలో, కానీ ఎలా ఫీల్ అవుతాడు? నేను నడి సముద్రంలో పడుకున్న తెల్లారి వరకు తెలియదు అది దయచేని.
మీరు చూడండి, అప్పుడప్పుడు తాగుబోతులు డ్రైవర్లు పడిపోతారు. మనకు అక్కడ ఉండడానికే వాసన, ఇటు హాయిగా నిద్రపోతాడు. అక్కడ ఎందుకు నిద్రపోతున్నాడు? మనకి తెలుసు డ్రైవర్స్ అని, కానీ వాడు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నాడు? నేను హాయిగా చాలా గొప్పగా పెద్ద సముద్రంలో పడుకున్నాను, తెల్లారి వరకు నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా అంటాడు. దిగిపోయిన తర్వాత అర్థమవుతుంది అది మురుక్కుంటాని. సముద్రంలో పండుకునే వాళ్ళ ఫీల్ అవుతాడు. ఇంకా ఇంకా చెప్తున్నాడు చూడండి, వాడకొయ్య చివరి పండుకునే వాళ్ళ ముందు నిన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఇప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దానిని వెతుకుతున్నాని. అంతే కదా, మేల్కోగానే మళ్ళీ వెతుకుంటాడు. ఎక్కడ వైన్ షాప్ మళ్ళీ దెబ్బలు కొట్టినా తెలియదట. ఇందాక అది చెప్పాను, కుక్క కరిసేసాలు తెలియపోద్దున వరకు ఒంటి నిండా గాయాలు. ఎందుకయ్యా జీవితాన్ని ఇలా అల్లరి చేసుకుని ఎంత చీప్గా చూస్తారా? ఆ వ్యక్తిని ఎంత చీప్గా చూస్తారని రోడ్డు మీద తాగేసి పడుకున్నాడు ఎలా చూస్తారు చెప్పండి? టైం అయిపోయింది, ఇలా తీసి వేస్తున్నారని వీడియోలు చూపించలేకపోతున్నాడు. కానీ ఒకడు నడు రోడ్డు మీద బండి ఆపేసి బండి మీద నిద్రపోతున్నాడు. నడు రోడ్డు మీద బండి ఆపేసి ఇంకా అందరూ తాగిపోతాడు, ఏం చేయాలి పక్కన తప్పించుకుని పోతున్నారు. ఇంత దారుణంగా జీవితాలు దిగజారిపోవడానికి, ఈ స్థితికి బ్రతుకులు దిగజారిపోవడానికి కారణం మద్యం. మద్యం అండి, త్రాగుబోతులు. ఎందుకు అల్లరి చేసుకుంటున్నారు జీవితాన్ని? ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మిమ్మల్ని ఏమంటే చాలా మంది ఒకప్పుడు ఇలా త్రాగుబోతులను చూస్తే అందరూ నవ్వేవారు, అందరూ హేళన చేస్తే అందరూ షేమ్ ఫీల్ అయ్యేవారు. చూస్తే నా గురించి చీప్గా మాట్లాడుకున్నాను, నేను తాగకూడదు అనుకునేవారు. కానీ ఇప్పుడు చెప్పాను కదా, దెయ్యం అడ్వాన్స్ చేసింది. త్రాగుతున్నవాడు హీరో. ఇప్పుడు మందు తాగుతూ హీరో సినిమాలో కనపడుతుంటే ఈడు అదే హీరో అనుకుంటున్నాడు. దేవుని పిల్లలారా జాగ్రత్త. జీవితాలను సర్వనాశనం చేసింది. జీవితాలను, ఈ దేహాలను పాడు చేసుకునేటట్టుగా పరిశుద్ధులమైన మనలతో పాపాలు చేయిస్తుంది. పరిశుద్ధులైన మీతో పాపపు కార్యాలు చేయిస్తుంది. పరిశుద్ధులైన మీతో నీతిపు కార్యాలు చేయిస్తుంది. మిమ్మల్ని అందరినీ పరిశుద్ధత నుండి తప్పించి పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుని పాతాళానికి గెంతేయడానికి ఇవన్నీ దెయ్యం మీతో చేయిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, త్వరగా రాసుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా వినండి యవనస్తులు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకున్నట్టుకు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఒకప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడికి వచ్చాం. ఒకప్పుడు ఇవన్నీ చేసే మన నాన్నలు వాళ్ళ జీవితాలు కోల్పోయారు. ఒకప్పుడు ఇవన్నీ చేసే మన కుటుంబాలు పేదరికంలో ఉండిపోయాయి. మా నాన్న త్రాగుబోతండి, ఆస్తి అంతా అమ్మేశాడండి. మా తాత త్రాగుబోతండి, ఉన్నదంతా అమ్మేశాడండి. ఎంతమంది జీవితాలు కూలిపోలేదు త్రాగుడికి? ఎంతమంది జీవితాలు రోడ్లు పడలేదు? ఎంతమంది జీవితాలు ప్రాణాలు పోగొట్టుకోలేదు? ఎంతమంది విధవరయ్యారు? భర్త తాగి చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఎవరండి పోషిస్తారా? పిల్లల్ని ఎవరండి చూస్తారు? ఎవరు చూస్తారు? నువ్వు తాగి చచ్చిపోతే నీ పిల్లలు ఏమైపోతారు? నువ్వు తాగి చచ్చిపోతే నీ తల్లి ఏమైపోద్ది? నువ్వు తాగి చచ్చిపోతే నీ తండ్రి ఏమైపోతాడు? నీ భవిష్యత్తు ఏమైపోద్ది? అకాలంగా మధ్యలోనే అవయవాలన్నీ పోగొట్టుకుని చచ్చిపోతావు కదా త్రాగుడికి బానిసై. నీ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించు. నీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించు. నీ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించు. దేవుని పిల్లలారా, కనుక దేవుడు చాలా గొప్పగా మనల్ని ప్రేమించి ఇవన్నీ మన జీవితాన్ని పాడు చేస్తాయని ముందుగానే రాస్తున్నాడు. చివరిగా మాట చూపించి ముగించేస్తాను. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? వీళ్ళతో కలిసిపోయి వాళ్ళతో చేయటం కాదు, వాటన్నిటిని ఖండించాలంట పరిశుద్ధుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వరగా చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. తర్వాత 8 నుంచి 12 వరకు చదువుదాం. జాగ్రత్త చదువుకోవాలి. ఇవి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు రాసుకోండి. తర్వాత 8 నుంచి 12 వచనాలు రాసుకోండి. వీరు పూర్వమందు, ముందు చదవండి పైవి. 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి, యేసుక్రీస్తుల వారిని ప్రేమలో నడుచుకోవాలి. ఆయన అలా నడుచుకున్నాడో నువ్వు అలాగే నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను
అర్పించుకున్నాడు. ఆయనేమో దేహాన్ని దేవుడి కోసం మన కోసం అర్పించుకుంటే, నువ్వు దేహాన్ని డబ్బు కోసం మద్యం కోసం అర్పించుకుంటున్నావా? నీ దేహమే దేవుడు కట్టాడు కదా. నీ దేహం నుండి ఆయనకి పని జరగాలని కోరుకున్నాడు కదా. నీ దేహము ఆయనకు కావాలి కదా. యేసుక్రీస్తుల ప్రభువుల వారి దేహం నీ కోసం బలైపోతే నీ దేహాన్ని దేనికై ఇచ్చేసావు ఈరోజు? ఇంకా చెప్తున్నాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. మీ దేహాలు అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. మీ దేహంతో జరుగుతున్న సువార్తతో ఒక ఆత్మ రక్షించబడాలి. మీ దేహాలు దేవుడికి ఉపయోగపడాలి కదా. ఇలా తప్పుడు వ్యసనాలకి ఇచ్చేసారేంటి? మీరు జాగ్రత్తలమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, పదం చూసారా? మీరు చేయటం కాదట, చివరికి వాటి పేరైనను మీరు ఎత్తకూడదు. వ్యభిచారం పేరెత్తకూడదు, దొంగతనం పేరెత్తకూడదు, మద్యం త్రాగుబోతులు విందుకు వెళ్దాం వద్దు, పేరెత్తద్దు. పరిశుద్ధులకి ఇవి తగినవి కావు, మనకి తగినవి కావవి. పరలోకం వెళ్ళాలనుకున్న వాడికి తగినవి కావవి. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారయ్యా ఈ పాపాలు చేస్తే. దేవుడు కట్టిన దేహాలను త్రాగుడితో పాడు చేస్తే ఊరుకునే దేవుడు? ఎవడైనా ఆ దేవాలయం పాడు చేసిన వాడులా నేను వాడిని ఏం చేస్తాను? పాడు చేస్తాను. ఏంటాయన దేవాలయం చెప్పండి? ఏంటాయన దేవాలయం? దేహమే దేవునికి దేవాలయం. వ్యభిచారంతో పాడు చేస్తావా? మద్యంతో పాడు చేస్తావా? తప్పు కదయ్యా, అది తప్పు కదయ్యా. ఒకసారి కుటుంబాన్ని ఆలోచించు, ఒకసారి నిన్ను కన్న నీ తండ్రిని దేవుణ్ణి ఆలోచించు. ఆ తప్పు చెయ్యాలనిపించదు, ఆ పాపం చెయ్యాలనిపించదు, జీవితంలాగా లోకంలో గడపాలనిపించదు. ఇది పరిశుద్ధులకు తగినవి కావు. 8వ వచనం చూడండి, 8వ వచనం 8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటి యందు కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వైపు నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలతో పాలువారై ఉండక వాటిని మీరు ఖండించండి. వాటిని ఖండించండి. అలాగనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటయనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. మీరు ఖండించాలి. ఆ పాపంతో మీరు కలిసిపోకూడదు. క్రైస్తవుడు కదయ్యా నువ్వు. లోకానికి బుద్ధి చెప్పవలసిన నువ్వు, లోకంలో పాపం చేస్తున్నావని ప్రభు చెంతకు నడిపించవలసిన నువ్వే వాడితో కూర్చొని మద్యం తాగితే, నువ్వే వాడితో కూర్చొని పోకిరి చేష్టలు చేస్తే, నువ్వే వాడితో కూర్చొని అలలతో కూడా ఆటపాటలు చేస్తే, నువ్వే వాడితో కలిసిపోతే వాడిని ఎప్పుడయ్యా ప్రభువుకు నడిపిస్తావు? వాడిని ఎలాగయ్యా రక్షించుకుంటావు? నీ జీవితమే బాగోకపోతే, నీ బ్రతుకే బాగోకపోతే నీ ఆత్మ సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి? నీ చుట్టుపక్కల ఉన్న వారి ఆత్మల భారాన్ని మీద మోపాడు కదా, ఆ ఆత్మల సంగతి ఏంటి? ఎంత డ్యామేజ్ చేస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఎంత డ్యామేజ్ తెలుసా? నీ వ్యసనం, నీ లోక సంబంధమైన డబ్బు పిచ్చి దేవుడికి ఎంత డ్యామేజ్ తెలుసా? నీ ఆత్మ, నీ కుటుంబంలో ఉన్న వారి ఆత్మలు, నీ చుట్టుపక్కల నీ వల్ల రక్షించబడవలసిన వారి ఆత్మలు అన్ని కట్టగట్టుకున్న నరకానికి వెళ్ళిపోతున్నాయి నీ బలహీనతల వల్ల. అపవాది వేసిన గాలానికి, అపవాది వేసిన వలలోనే పడిపోవడం వల్ల. ఒక్కసారి భక్తిగా ఉండు, ఒకసారి బైబిల్ చదువుకో, ఒకసారి శుభ్రంగా ప్రార్థన చేసుకో. నువ్వు చేస్తున్న తప్పులేంటో నీకు తెలుస్తాయి. వదిలేవన్నీ. దేవుడు కరుణమయుడు, క్షమిస్తాడు. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలం ఏదో చేసావా? ఇప్పటి వరకు తెలియక చేశాను తండ్రి. ఇప్పటి వరకు మీరు ఎంతగా బాధపడుతున్నారో తెలియకైనా ఆ పాత జీవితంలో ఉండిపోయిన తండ్రి అని ఒక్కసారి ప్రభు వైపు తిరుగు. ఒక్కసారి ప్రభు చెంతకొచ్చి చేసిన తప్పులన్నీ ఒప్పుకో, నేరాలను ఒప్పుకో, పాపాలను ఒప్పుకో. ప్రభు నిన్ను కరుణిస్తాడు. నువ్వు చేసినవన్నీ క్షమిస్తాడు. నిన్ను మంచివాడిగా తీర్చిదిద్దుతాడు. నీకంటూ సమాజంలో మళ్ళా గౌరవప్రదమైన వ్యక్తిగా నిన్ను మళ్ళా తిరిగి నిలబెడతాడు. నీ నుండి అనేక మంది రక్షణలోకి వస్తారు. నీ ఆత్మను రక్షించుకుంటావు. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ భార్య బాగుంటుంది, నువ్వు బాగుంటావు. నీ కుటుంబం అంతా క్షేమంగా చక్కగా దేవుడి సన్నిధిలో ఉంటారు. అందరూ కుటుంబంగా మరణించి నిత్యరాజ్యాన్ని చూస్తారు. అల్పకాలం పాప భోగాలు అనుభవించటానికి, అల్పకాలం ఈ భోగాలు అనుభవించటానికి మీ శరీరానికి దేవుడిచ్చిన మంచి యవ్వనాన్ని, శరీరంలో దేవుడు పెట్టిన బలాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, వీటన్నిటిని వృధా చేయకండి. బాధపడుతున్నాడు తండ్రి. మీ కొరకు ఎదురు చూస్తున్నాడు మీ తండ్రి. మిమ్మల్ని మార్చాలి, మిమ్మల్ని సన్నిధిలో కూర్చోబెట్టాలి, మీకు నిజాలు చెప్పాలి, మిమ్మల్ని బ్రతుకులను బుద్ధి పరలోకానికి చేర్చాలి.
అందుకు మాట్లాడుతున్న మాటలు తప్పివి. ఎవరిని ఉద్దేశించో, ఎవరినో బాధ పెట్టడానికో, ఎవరినో ఏదో అంటేనో మాకు వచ్చేది ఏమీ లేదు. మీరు బాగుపడితే మీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుపడితే మీ పరలోకంలో మిమ్మల్ని కన్న తండ్రి ఆనందంగా ఉంటాడు అన్న ఒకే ఒక కారణంతో పిల్లలు అలుపెరగక 2 రోజుల నుంచి ఎండలో పడి కష్టపడుతున్నారు. ₹1000 ఖర్చు పెడుతున్నారు సేవకులు. మిమ్మల్ని రక్షించాలి, మిమ్మల్ని మార్చుకోవాలి, మీకు నిజాలు చెప్పాలి, మీ కొరకు ఎదురు చూస్తున్న మీ తండ్రి ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేయాలి, మిమ్మల్ని మార్చుకోవాలన్న ఉద్దేశం. కనుక మారండి, దేవుడి కొరకు బ్రతకండి. ఇప్పటి వరకు చేసామన్నీ చేసామా? దేవుడు ఒక మంచి ఆలోచన, లేదంటే మంచి విధానం, మనం చేసిన పాపాలు మనం కడుక్కోవడానికి, మరలా మనం పవిత్రం అవడానికి ఒక మార్గాన్ని చెప్పాడు. అది చెప్పి ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, మనం అవయవాలను పాడు చేసుకున్నామని చెప్తాడు 12వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపాన్ని ఏలనివ్వకండి. పాపాన్ని మీ శరీరంలో ఏలనివ్వకండి. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ దేహాలను త్రాగుడికి ఇవ్వకండి, మీ దేహాలను వ్యసనాలకు ఇవ్వకండి, మీ దేహాలను డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో ఉన్న రకరకాల పిచ్చికరమైన మోసకరమైన కార్యక్రమాలకు అప్పగించకండి. దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలను దేవుడికి అప్పగించండి, మీ అవయవాలు దేవుడికి అప్పగించండి. అప్పుడు దేవుడు మీ అవయవాల కంటిన మురికంతా కడిగేస్తాడు, మీ దేహానికి అంటిన పాపం అంతా కడిగేస్తాడు. 19వ వచనం చదవండి, ఎంత బాగా చెప్తాడు. 19వ వచనం, అక్కడే 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుడికి. పదవంతరం చేయండి. ఒకప్పుడు త్రావుడికి ఇచ్చావు కదా, ఒకప్పుడు బూతులకి ఇచ్చావు కదా నోరు, ఒకప్పుడు చేయరాని కార్యక్రమాలు చేసావు కదా చేతులతో, కోటల చోట్లకి నీ పాదాలు నడిచాయి కదా. ఒకప్పుడు నీ అవయవంలో ఉన్న ప్రతి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పాపం అనే మురికి అంటుంది కదా. ఆ మురికి నువ్వు ఎలా కడుక్కోవాలి అంటే, ఒకప్పుడు పాపానికి ఎలాగైతే అప్పగించావో మాట్లాడావు. ఇప్పుడు చక్కగా ఎవరైనా కనపడతా నోటితో దేవుడు మాటలు మాట్లాడు. ఒక అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ఒక అతను కూర్చోబెట్టి దేవుడు పాట పాడు. నోటితో దేవుడికి సంబంధించిన రాని నోటి కంటిన మురికంతా కడిగేస్తాడు. చేతులతో ఏవేవో చేశారు కదా. చక్కగా ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు దేవుడు సన్నిధికి వచ్చాయి, గ్రౌండ్లోకి వచ్చాయి, దేవుడు పని చేయి, రాట్లు పాటు, సౌండ్లు పెట్టు, వంటలు చేస్తున్నారు, వంటల దగ్గర సిద్ధపడ్డు, స్టేజ్లు వేస్తున్నారు, ఏమండి వెనకాల కడుతున్నారు, కరపత్రాలు పంచుతున్నారు, పాంప్లెట్లు పంచుతున్నారు. ఓ చేతులతో దేవుడు పని 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 సేవకులతో పాటు ఉన్న పిల్లలు సంఘము చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి వాళ్ళతో కలుగు. చేతులతో చక్కగా దేవుడు పనిచేయి, నీ చేతుల కంటే మురికంతా కడిగేస్తాడు. తిరిగావు, ఒకప్పుడు తాగుబోతులు విందులకు తిరిగావు, అల్లరితో కూడిన ఆటపాటలకు తిరిగావు, ఆ పాదాలతో సువార్తకు తిరిగావు, కరపత్రాలు పంచడానికి తిరుగు, దేవుడి గురించి చెప్పడానికి తిరుగు, దేవుడి సన్నిధికి తిరుగు, దేవుడి సేవకుడు వెనకాల తిరుగు. ఆ పాదాల కంటే మురికంతా కడిగేస్తాడు. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములు అన్నాడు. మురికి పట్టిన నీ పాదాలు సుందరంగా మారాలి అంటే సువార్తలోకి రావయ్యా, సువార్తలోకి రా. సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అన్నాడు. నీ దేహాన్ని పవిత్రంగా ఉంటావు. ఒకటే మాట చెప్తున్నాను, మీకు అందరికీ కీవర్డ్ చెప్తున్నాను. నువ్వు దేవుడి పనిలో ఉంటావా, పాపం చేయడానికి అవకాశం ఉండదు. నీ జీవితంలో దేవుడి పని లేదా, పాపం చేస్తూనే ఉంటావు. సింపుల్ లాజిక్. దేవుడి పనిలో ఉన్నావు అనుకోండి, పాపం చేయడానికి అవకాశం ఉండదు. పాపంలో ఉన్నావు అనుకోండి, దేవుడి దగ్గర నువ్వు ఉండలేవు. కనుక దేవుడి పిల్లలకి ఈ రాత్రి ఇవన్నీ ఆలోచించుకోండి. నేను ప్రారంభం నుంచి చెప్పినవన్నీ ఆలోచించుకోండి. దెయ్యం మిమ్మల్ని పరలోకం నుండి తప్పించడానికి వేసిన గాలం ఇది. డబ్బు ఎరేసింది, వ్యసనాలు ఎరేసింది, నిన్ను నిత్యరాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. నిన్ను మేల్కొల్పి, నీ జీవితాన్ని మేలుకొల్పి పరలోకం ఉందని జ్ఞాపకం చేసి, ఆ పరలోకానికి వెళ్లకుండా అపవాది పనిన పన్నాగం అంతా
ఈ రాత్రి ఎన్ని అడ్డంకులు వచ్చినా చాలా మాటలు మీతో చెప్పాను. గుర్తుపెట్టుకుని ప్రభు కోసం బ్రతకండి, సేవలో ఉండండి, ఇలాంటి సభలు పెట్టండి, సువార్తను ప్రకటించండి. మీరు మీ కుటుంబాల హాయిగా మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోండి.